Namaste, I'm Kanchana, advocate. Today I'm dealing with Scheduled Caste and Scheduled Tribes Prevention of Atrocities Act 1989. This is central legislation. It is enacted by Parliament of India. It extends to whole of India. The main object of this enactment is to prohibit discrimination against Scheduled Caste and Scheduled Tribes and prevent atrocities against Scheduled Caste and Scheduled Tribes members. ఈ ఎనాక్ట్మెంట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ లో కొన్ని సేఫ్ గార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని చిల్డ్రన్ కి, ఉమెన్ అండ్ వల్నరబుల్ సిటిజన్స్ కి స్పెషల్ ఎనాక్ట్మెంట్ అనేవి చేయడం జరుగుతుంది అనమాట. అలా ఎనాక్ట్మెంట్ చేసే స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ లో వన్ ఆఫ్ ద ఎనాక్ట్మెంట్ ఈస్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. The relevant provisions in Constitution of India is Article 15, Prohibition of Discrimination, Article 17, Abolition of Untouchability, and Article 21, Right to Life and Personal Liberty. మనకి enactment లో 2 major amendments అనేవి ఉన్నాయన్నమాట. In the year of 2015 and in the year of 2018. 2015 లో atrocities అంటే సెక్షన్ 3 లో అఫెన్సెస్ ఏవో వాటిని అట్రాసిటీస్ అంటారు. ఆ అట్రాసిటీస్ కి 2015 బిఫోర్ ఉన్న అఫెన్సెస్ కంటే ఇంకా ఎక్కువ ఇన్స్టెన్సెస్ ని యాడ్ చేశారు. ఇంకా ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ ని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఫర్ ట్రయల్ దీస్ అఫెన్సెస్ కోసం అని ఎస్టాబ్లిష్ చేయమని ఇన్కార్పొరేట్ చేశారు అనమాట. ఇంకా డెఫినేషన్ పార్ట్ లో విల్ఫుల్ నెగ్లిజెన్స్ ని కూడా ఇన్కార్పొరేట్ చేస్తారు. అనదర్ పాయింట్ ఈస్ ఇఫ్ ద అక్యూజ్ వాజ్ అక్వైంటెడ్ విత్ ద విక్టిమ్ ఆర్ హిస్ ఫ్యామిలీ, కోర్ట్ షల్ ప్రెస్యూమ్ దట్ ద అక్యూజ్ వాజ్ అవేర్ ఆఫ్ ద caste or tribal identity of the victim unless proved otherwise. ఒకవేళ విక్టిమ్ ఆర్ విక్టిమ్స్ ఫ్యామిలీ అక్యూజ్ పర్సన్ తెలిసినట్లయితే కోర్ట్ ఏమన్నా ప్రెస్యూమ్ చేస్తుంది అంటే వాళ్ళ క్యాస్ట్ ఆ ట్రైబ్ ఐడెంటిటీ వాళ్ళకి అక్యూజ్ కి తెలుసు అని కోర్ట్ ప్రెస్యూమ్ చేస్తుంది. 2018 అమెండ్మెంట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వన్ కేసులో ఉందన్నమాట. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018 డాక్టర్ సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇందులో ఏం చేస్తుందంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వచ్చు ఒకవేళ కంప్లైంట్ లో మెరిట్స్ లేనట్లయితే. అంటే ఏంటి, ఎస్సీ ఎస్టీ అఫెన్స్ అయినట్టు లేదు అని కోర్ట్ ప్రెస్యూమ్ చేసినట్లయితే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చు. ఇంకా ఎఫ్ఐఆర్ ఎస్సీ ఎస్టీ అఫెన్సెస్ మీద ఫైల్ చేయాలంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాలి అని చెప్పారనమాట. ఇంకా అక్యూజ్ పర్సన్ ని అరెస్ట్ చేయాలి అంటే అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ కావాలి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కి అని కూడా చెప్పారు. ఈ కేసు రావటం వల్ల పార్లమెంట్ ఏం చేసిందంటే ఇది ఎస్సీ ఎస్టీ ఎనాక్ట్మెంట్ కి ఎగ్నెస్ట్ గా ఉంది కాబట్టి అమెండ్మెంట్ తేవాలి అని ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018 లో అమెండ్మెంట్ అనేది ఇచ్చిందనమాట. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2018. ఈ అమెండ్మెంట్ లో సెక్షన్ 18A ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. చేస్తూ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది అవసరం లేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అక్యూజ్ పర్సన్ ని అరెస్ట్ చేయాలంటే అప్రూవల్ ఆఫ్ అరెస్ట్ అనేది కూడా నెసెసిటీ లేదని చెప్పింది. ఇంకా 438 సిఆర్పిసి అప్లై అవ్వదు. ఏ కోర్టు జడ్జ్మెంట్ డిగ్రీ ఆర్ ఆర్డర్ ఇచ్చినా సరే కూడా అది ఏమీ అప్లై అవ్వదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకని చెప్పిందనమాట. ఈ ప్రొవిజన్ ని పృథ్వీరాజ్ చౌహాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2020 వాల్యూమ్ 4 SCC 277 లో ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ ని 3 జడ్జ్ బెంచ్ అప్హెల్డ్ చేసిందనమాట. కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడే అని చెప్పింది. ఓకే, నౌ డెఫినేషన్ పార్ట్. సెక్షన్ 2 subsection A, atrocity means an offense punishable under section 3. సెక్షన్ 3 లో
ఏ లిస్ట్ ఆఫ్ అఫెన్సెస్ అని ఇచ్చారనమాట. సెక్షన్ 3లో ఏది పనిషబుల్ అని చెప్పారో అవన్నీ కూడా అట్రాసిటీస్. సెక్షన్ 2 subsection BB, dependent, means the spouse, children, parents, brother and sister of the victim who are dependent wholly or mainly on such victim for his support and maintenance. అంటే స్పౌస్, చిల్డ్రన్, పేరెంట్స్, బ్రదర్ అండ్ సిస్టర్ ఆఫ్ ద విక్టిమ్ who are dependent wholly or mainly on such victim for support and maintenance. ఫుల్ గన్ను ఆర్ మెయిన్ గన్ను విక్టిమ్ మీద డిపెండ్ అయి ఉన్నారనుకోండి, ఈ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ వాళ్ళందరూ కూడా డిపెండెన్స్ అనే అవుతారన్నమాట. సెక్షన్ 2 సబ్సెక్షన్ BG, పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ అంటే public servant as defined under section 21 of Indian Penal Code, as well as any other person deemed to be a public servant under any other law for time being in force, and includes any person acting in his official capacity under central government or state government as the case may be. Under section 21 of Indian Penal Code లో చెప్పే పర్సన్స్ అందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అవుతారు. ఇంకా ఎనీ అదర్ లా ఫర్ టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్, ఎనీ అదర్ లా కూడా ఉన్నట్లయితే ఎనీ అదర్ లో ఉన్న పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఇక్కడ పబ్లిక్ సర్వెంటే అవుతారు. అండ్ ఇంక్లూడ్స్ ఎనీ పర్సన్ యాక్టింగ్ ఇన్ హిస్ అఫీషియల్ కెపాసిటీ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో అఫీషియల్ కెపాసిటీలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అవుతారు. 2C, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ shall have meaning assigned them respectively under Article 366, Class 24 and Class 25 of the Constitution. కాన్స్టిట్యూషన్లో ఎవరిని షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అని చెప్పారో ఆర్టికల్ 366 క్లాస్ 24 షెడ్యూల్ క్యాస్ట్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 366 క్లాస్ 25 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ షెడ్యూల్ ట్రైబ్స్. అవే ఇక్కడ అప్లై అవుతాయని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందన్నమాట. A person himself or herself by birth SC/ST but converted to another religion, what is the effect? అంటే బై బర్త్ వాళ్ళు SC/STగా పుట్టారు, కానీ కన్వర్టెడ్ టు అనదర్ రిలీజియన్ అంటే ఇక్కడ ఏంటి, క్యాస్ట్ మారడం కాదు, రిలీజియనే మారారనమాట. ఒకవేళ ప్రీవియస్గా వాళ్ళు హిందూ అయితే క్రిస్టియన్లోకి వెళ్ళటం అలా చేసినట్లయితే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ అనే ఒక క్వశ్చన్ అరైజ్ అయిందనమాట. దానికి ఆన్సర్గా స్టేట్ ఆఫ్ కేరళ అండ్ అనదర్ వర్సెస్ చంద్రమోహనన్ 3-judge bench AR 2004 Supreme Court 1672. State of Kerala and another versus Chandramohanan 3-judge bench AR 2004 Supreme Court 1672. ఇందులో ఏం చెప్పారంటే చేంజ్ ఆఫ్ రిలీజియన్ వలన వాళ్ళు ఆ నెక్స్ట్ వెళ్ళే రిలీజియన్లో కూడా వీళ్ళు ఇలాగే క్యాస్ట్ బేస్డ్ సఫర్ అయినట్లయితే SC/ST యాక్ట్ అనేది అప్లై అవుతుంది అని చెప్పారనమాట. అంటే వాళ్ళు ఎన్నాళ్ళు అయితే ఒకవేళ రిలీజియన్ మారిపోయినా సరే స్టిల్ సఫరింగ్ ఫ్రమ్ సోషల్ డిజబిలిటీ అండ్ ఆల్సో ఫాలోయింగ్ ద కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ ద కమ్యూనిటీ which he earlier belongs. ఇంకా వేరే రిలీజియన్లోకి వెళ్ళినా సరే సోషల్ డిజబిలిటీ కంటిన్యూ అవుతున్నా, ఇంకా వాళ్ళ ప్రీవియస్ కస్టమ్ని ట్రెడిషన్ని ఫాలో అవుతుంటే, కమ్యూనిటీ ట్రెడిషన్ అండ్ కస్టమ్ ఫాలో అవుతున్నట్లయితే వాళ్ళని SC/STగానే ట్రీట్ చేయాలి అని చెప్పింది అనమాట. ఓకే, నౌ ఇన్వెస్టిగేషన్ సెక్షన్ 9 అండ్ రూల్ 7 of and also section 4 of Code of Criminal Procedure. ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది మనకి సెక్షన్ 9లో చెప్తుంది అండ్ రూల్ 7 ఆఫ్ SC/ST రూల్స్.
ఏ కేసులో చెప్పారంటే స్టేట్ ఆఫ్ ఎంపీ వర్సెస్ బబ్బు రాథోర్ 2020 వాల్యూమ్ 2 సుప్రీంకోర్టు కేసెస్ 577. The provisions in section 9, rule 7 and section 4 of CRPC when joint case అంటే ఏవైనా కేసెస్ ఇన్వెస్టిగేషన్ అనేది ఈ SC/ST కేసెస్ అయితే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ DSP చేయాలన్నమాట. ఇంకా మనకి ఇండియన్ పీనల్ కోడ్ అఫెన్సెస్ ఆర్ ఎనీ అదర్ అఫెన్సెస్ అయితే మనకి పర్టికులర్ గాను ఈ పర్సన్ ఈ క్యాడర్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలనేమి ఉండదు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ అనేది బిలో ద ర్యాంక్ ఆఫ్ DSP చేసినట్లయితే చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారనమాట. అండర్ IPC అఫెన్సెస్ అండ్ SC/ST అఫెన్సెస్ చేసినట్లయితే ఓన్లీ కోర్టు అప్పుడు ఏమి కాగ్నిజెన్స్ తీసుకోవాలి అంటే ఓన్లీ IPC అఫెన్సెస్ మీద కాగ్నిజెన్స్ తీసుకోవాలి. మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడాను నాట్ వ్యాలిడ్ ఏమీ అవ్వదు. కాగ్నిజెన్స్ తీసుకునేటప్పుడు IPC అఫెన్సెస్ మీద తీసుకోవాలి, కానీ SC/ST అఫెన్సెస్ లో వచ్చే ప్రొవిజన్స్ మీద కాగ్నిజెన్స్ తీసుకోకూడదు అని సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ ఎంపీ వర్సెస్ బబ్బు రాథోర్ 2020 వాల్యూమ్ 2 సుప్రీంకోర్టు కేసెస్ 577 ఇందులో చెప్పిందనమాట. ఇన్వెస్టిగేషన్ రూల్ 7 ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. An offence committed under this act shall be investigated by police officer not below the rank of Deputy Superintendent of Police. The investigating officer shall be appointed by the state government or DGP or Superintendent of Police. అంటే మనకి ఎనాక్ట్మెంట్ లో ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ DSP అయి ఉండాలన్నమాట. అంటే DSP ఆర్ అబౌవ్ క్యాడర్ వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇంకా వేరే వాళ్ళు ఎవరికి కూడా ఇన్వెస్టిగేషన్ చేసే రైట్ అనేది లేదు. సబ్ రూల్ 2 ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ షల్ కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ ఆన్ టాప్ ప్రియారిటీ, సబ్మిట్ ద రిపోర్ట్ టు SP, who in turn shall immediately forward the report to DGP or CP of the government. అంటే ఇన్వెస్టిగేషన్ అనేది DSP చేస్తారు కదా, అంటే మిగిలిన వాటితో కంపారిటివ్లీ టాప్ ప్రియారిటీ ఇవ్వాలన్నమాట ఈ అఫెన్సెస్ లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు. ఇంకా ఆఫ్టర్ కంప్లీషన్ సబ్మిట్ ద రిపోర్ట్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఈ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏం చేస్తారంటే DGPకి ఫార్వర్డ్ చేస్తారనమాట. DGP ఆర్ CP ఆఫ్ ద గవర్నమెంట్. అండ్ ద ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ షెల్ ఫైల్ ఎ చార్జ్ షీట్ ఇన్ special court or exclusive special court within a period of 60 days. The period is inclusive of investigation filing of charge sheet. ఇంకా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరు? DSP. ఈ DSP ఏం చేయాలంటే అంటే రిపోర్ట్ అనేది SPకి పంపిస్తారు, SP ఏం చేస్తారు? DGPకి పంపిస్తారు, అది వేరే విషయం. ఇంకా ఈ ఆఫీసర్ ఏం చేయాలి అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఎక్కడంటే స్పెషల్ కోర్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ లో చార్జ్ షీట్ అనేది ఫైల్ చేయాలి. చార్జ్ షీట్ ఎన్ని రోజుల్లో ఫైల్ చేయాలి అంటే విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోవాలి, ఇన్వెస్టిగేషన్ అండ్ ఫైలింగ్ ఆఫ్ చార్జ్ షీట్ రెండు కూడా విత్ ఇన్ 60 days లోపు కంప్లీట్ అయిపోవాలన్నమాట. Sub rule 2A, the delay, if any, investigation or charge sheet shall be explained in writing by the IO. ఒకవేళ డిలే అయింది అనుకోండి, ఇన్వెస్టిగేషన్ డిలే అయినా లేకపోతే చార్జ్ షీట్ ఫైల్ చేయడం డిలే అయినా ఇన్ రైటింగ్ లో డిలే అయిందని మెన్షన్ చేయాలి. ఓకే, రూల్ 5. This is nothing but section 154 of CRPC, that is FIR. Rule 5, sub rule 1, registration of FIR. Sub rule 2,
copy of information as to recorded shall be given forthwith free of cost to the informant. అంటే 151 సిఆర్పిసి ఏం చెప్తుందో రూల్ 5 కూడా అదే చెప్తుంది అనమాట. 5(1)లో రూల్ 5(1)లో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ చేయాలి. రూల్ 5(2)లో కాపీ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ మస్ట్ బి గివెన్ టు ద ఇన్ఫార్మెంట్. Chapter 4 Special Codes. Sections 14, 14A and 15. Section 14 Special Codes and Exclusive Special Codes. For purposes of providing speedy trial, state government shall, with concurrence of Chief Justice of High Court, by notification in official gazette, establish an exclusive special court. అంటే స్పీడీ ట్రయల్ అవటానికి స్టేట్ గవర్నమెంట్ విత్ కన్కరెన్స్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుతో ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్. ఓన్లీ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ అంటే ఏంటి? ఏ కేసెస్ కూడా డీల్ చేయదు అనమాట. ఓన్లీ ఎస్సీ ఎస్టీ కేసెస్ డీల్ చేస్తుంది. ప్రొవైడెడ్ దట్ ఇన్ డిస్ట్రిక్ట్ వేర్ లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండర్ దిస్ ఎనాక్ట్మెంట్ ఈస్ రికార్డెడ్, కోర్ట్ ఆఫ్ సెషన్ టు బి ద స్పెషల్ కోర్ట్ టు ట్రై అఫెన్సెస్ అండర్ దిస్ యాక్ట్. ఒకవేళ ఆ డిస్ట్రిక్ట్ లో తక్కువ కేసెస్ ఉన్నట్లయితే కోర్ట్ ఆఫ్ సెషన్ బి ఏ స్పెషల్ కోర్ట్. కోర్ట్ ఆఫ్ సెషన్ స్పెషల్ కోర్ట్ అని డిజిగ్నేట్ చేసి కోర్ట్ ఆఫ్ సెషన్ లోనే చేస్తారు. ఒకవేళ ఎక్కువ కేసెస్ ఉన్నట్లయితే ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. సెక్షన్ 14 subsection 1 provision 2, courts to establish or specified shall be have to directly take cognizance of offense under this enactment. ఇక్కడ జనరల్ గా ఏంటి, కాగ్నిజెన్స్ అనేది మెజిస్ట్రేట్ కోర్టులో తీసుకొని తర్వాత కమిట్ చేస్తారు. కానీ మనకి ఇక్కడ స్పెషల్ కోర్ట్స్ ఆర్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్ లో ఏం చేస్తారంటే మనకు కాగ్నిజెన్స్ డైరెక్ట్ గానే తీసుకుంటారు. అండర్ సెక్షన్ 14 సబ్సెక్షన్ 1 ప్రొవిజన్ 2 ప్రకారం స్పెషల్ కోర్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్ కెన్ టేక్ కాగ్నిజెన్స్ డైరెక్ట్లీ. 14 subsection 2 cases shall be disposed of within 2 months as far as possible. Subsection 3 day-to-day proceedings shall be conducted. అంటే లైక్ 309 సిఆర్పిసి లానే మరి ఎక్స్ట్రాడినరీగానే ఏమైనా స్పెషల్ రీజన్స్ ఉంటే తప్ప అదర్వైజ్ డే టు డే ట్రయల్ అనేది కండక్ట్ చేయాలి. ఇంకా ట్రయల్ అనేది ఫ్రమ్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ చార్జ్ షీట్ నుండి 2 months లోపు ట్రయల్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఓకే, వన్ కేస్ ఇస్ దేర్, ఏఆర్ ఆంతులే వర్సెస్ రామ్దాస్, ఏఆర్ 1984, సుప్రీం కోర్ట్ 718. స్పెషల్ కోర్ట్ అండర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కెన్ ఆల్సో ట్రై అదర్ లాస్ అలాంగ్ విత్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. అంటే ఏంటి, ఎస్సీ ఎస్టీ కేసెస్ చేసేటప్పుడు ఏంటి వాళ్ళ మీద ఓన్లీ ఎస్సీ ఎస్టీ కాకుండాను అదర్ ఎనాక్ట్మెంట్స్ నుండి అఫెన్సెస్ కూడాను చార్జ్ షీట్ లో ఉన్నట్లయితే, అదే చార్జెస్ ఫ్రేమ్ చేసినట్లయితే అదర్ అఫెన్సెస్ వాళ్ళని కూడాను ఈ కోర్టులో డీల్ చేయొచ్చు అనమాట, ట్రై చేస్తుంది అనమాట. స్పెషల్ కోర్ట్ అండర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కెన్ ఆల్సో ట్రై అదర్ లాస్ అలాంగ్ విత్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. అదర్ లాస్ తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కూడాను కలిపి చేస్తుంది అనమాట స్పెషల్ కోర్ట్. ఇన్ ద కేస్ ఆఫ్ ఏఆర్ ఆంటులే వర్సెస్ రామ్దాస్, ఏఆర్ 1984, సుప్రీం కోర్ట్ 718. స్పెషల్ కోర్టు ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసెస్ ప్లస్ అదర్ లాస్ లో ఉండే అఫెన్సెస్ రెండు కూడాను ఒకే వ్యక్తి మీద, అంటే ఏంటి, ఈ కేసెస్ అన్ని కూడా అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పర్సన్ మీద చేస్తారన్నమాట.
ఒకవేళ ఎస్సీ ఎస్టీ పర్సన్ మీద ఎస్సీ ఎస్టీ అఫెన్సెసే కాకుండా రిమైనింగ్ అఫెన్సెస్ కూడా చేసేటప్పుడు రెండు కలిపి వేస్తారు. అలాంటప్పుడు స్పెషల్ కోర్ట్ రెండింటిని కూడా ట్రై చేస్తుంది అనమాట. ఓన్లీ ఎస్సీ ఎస్టీ అఫెన్సెసే కాకుండా అదర్ లాస్ రిలేటెడ్ అఫెన్స్ కూడాను ట్రై చేస్తుంది. సెక్షన్ 14A appeals. An appeal shall lie from any judgment, sentence or order not being an interlocutory order of a special court or exclusive special court to high court on both facts and law. అంటే స్పెషల్ కోర్ట్ అయినా ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్ అయినా ఇచ్చే జడ్జ్మెంట్, సెంటెన్స్ ఆర్ ఆర్డర్ బట్ నాట్ ఇంటర్లాక్యుటరీ ఆర్డర్ కాకుండా రిమైనింగ్ జడ్జ్మెంట్, సెంటెన్స్ ఆర్ ఆర్డర్ మీద హైకోర్టుకు వెళ్తాయి. దేని మీద అంటే ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఆల్సో లా, రెండింటి మీద కూడా వెళ్ళవచ్చు హైకోర్టుకి. సబ్సెక్షన్ 2, an appeal shall lie to High Court against an order of special court or exclusive special court granting or refusing bail. ఇంకా ఏంటి, హైకోర్టుకి అపీల్కి ఒకవేళ స్పెషల్ కోర్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్ బెయిల్ గ్రాంట్ చేశారనుకోండి, విక్టిమ్ వెళ్తారు. బెయిల్ రిఫ్యూజ్ చేసినా అప్పుడు అక్యూజ్ పర్సన్ వెళ్తారు. ఎవరైనా వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్తారు అన్నమాట. ఎవ్రీ అఫెన్స్ అండర్ సెక్షన్ 14A shall be preferred within 90 days from the date of judgment, sentence or order appealed from. అపీల్కి మనం 90 days లోపు వెళ్ళాలి బేస్డ్ ఆన్ జడ్జ్మెంట్, సెంటెన్స్ ఆర్ ఆర్డర్. ప్రొవిజో ఇచ్చారన్నమాట. ప్రొవిజో ఎంటర్టైన్ an appeal after 90 days if it is satisfied that the appellant has sufficient cause for not preferring an appeal within 90 days. ఇంకా నెక్స్ట్ ప్రొవిజో ఏం చెప్తుందంటే నో అపీల్ షల్ బి ఎంటర్టైన్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 180 days. అంటే అపీల్ అనేది 90 days లోపు వెళ్ళాలి. ఒకవేళ సఫిషియంట్ కాజ్ అనేది చూపించి కోర్ట్ సాటిస్ఫై అయినట్లయితే ఆఫ్టర్ 90 days కూడా అలౌ చేస్తారు. కానీ ఇట్ షల్ నాట్ ఎక్సీడ్ 180 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జడ్జ్మెంట్, డిగ్రీ, జడ్జ్మెంట్, sentence or order. Subsection 4, every appeal shall be disposed of within 3 months from the date of admission of appeal. Appeal admission అయిన నుండి 3 months లోపు appeal అనేది dispose చేయాలి. Okay, next section 15, special public prosecutor, exclusive special public prosecutor. For every special court, the state government shall by notification in official gazette specify public prosecutor or appoint advocate who has been practiced as an advocate for not less than 7 years as special public prosecutor for purposes of conducting cases under this act. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, స్టేట్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని అపాయింట్ చేస్తారు. దే మస్ట్ నాట్ బి లెస్ దాన్ 7 years as practicing advocates. Now, Chapter 4A, Rights of Victims and Witnesses. Section 15A, only one section. Rights of Victims and Witnesses. It shall be the duty and responsibility of the state to make arrangements for protection of victims and their dependents and witnesses against any kind of intimidation, coercion, inducement, violence or threat of violence. ఇది స్టేట్ గవర్నమెంట్ డ్యూటీ అన్నమాట. దేనికోసం అంటే ఫర్ అరేంజ్మెంట్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ విక్టిమ్స్ కి అండ్ దేర్ డిపెండెంట్స్ అండ్ విట్నెసెస్ అగెన్స్ట్ ఇంటిమిడేషన్, కోర్షన్, ఇండ్యూస్మెంట్, వైలెన్స్ ఆర్ థ్రెట్ ఆఫ్ వైలెన్స్. ఇవేవి అవ్వకుండా చూడవలసిన రెస్పాన్సిబిలిటీ స్టేట్ పైన ఉందన్నమాట. దానికోసం వీళ్ళని అబ్యూజ్ చేయకుండా ఉండడానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. దానికోసమని ఈ చాప్టర్ పెట్టారనమాట. ద విక్టిమ్ షల్ బి ట్రీటెడ్ విత్ ఫెయిర్, రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ అండ్ విత్ డ్యూ రిగార్డ్ టు ద
special need to arise because of victims' age, gender, educational disadvantage or poverty. వీళ్ళు విక్టిమ్స్ ఏజ్ బట్టి లేకపోతే జెండర్ అంటే వీళ్ళకి ఎడ్యుకేషనల్ డిసడ్వాంటేజ్ అంటే సరైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేకపోవడం డ్యూ టు పువర్టీ, ఇవి జనరల్ గా ఎస్సీ ఎస్టీ పీపుల్ ఉంటాయి కాబట్టి ట్రీట్ దెమ్ విత్ ఫెయిర్, రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ విత్ డ్యూ రిగార్డ్ టు స్పెషల్ నీడ్. వీళ్ళు స్పెషల్ నీడీ పీపుల్ కాబట్టి వీళ్ళకి ఏంటి రైట్స్ ఆఫ్ ద విక్టిమ్స్ అనేవి ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. ఇంకా ఫెయిర్ గా ట్రయల్ అవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. దే ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ అనేది ఉండాలన్నమాట. అంటే ఆర్టికల్ 21, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17 ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట హిడెన్ గా. Victim or his dependent shall have the right to reasonable, accurate, timely notice of any court proceedings, including any bail proceedings. అంటే ఏంటి, విక్టిమ్స్ అయినా వాళ్ళ డిపెండెంట్స్ కి ఒకవేళ విక్టిమ్ చనిపోయారు అనుకోండి, వాళ్ళ డిపెండెంట్స్ కి ఇంటిమేట్ చేయాలి కదా. రైట్ టు రీజనబుల్, అక్యురేట్ అండ్ టైమ్లీ నోటీస్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇంక్లూడింగ్ బెయిల్ ప్రొసీడింగ్స్. అంటే కోర్ట్ ప్రొసీడింగ్స్ అయ్యేటప్పుడు అంతకు ముందు ఏంటంటే ఓన్లీ ప్రాసిక్యూషన్ చూసుకుంటుంది, వీళ్ళు హియరింగ్ టైంలో వెళ్ళాల్సిన నెసెసిటీ ఉండాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇంటిమేషన్ ఇవ్వాలన్నమాట. కోర్టు ఇంటిమేషన్ ఇవ్వాలి, ప్రాసిక్యూషన్ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. వాళ్ళకి రైట్ టు రీజనబుల్, అక్యురేట్ అండ్ టైమ్లీ నోటీస్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అండ్ బెయిల్ ప్రొసీడింగ్. కోర్ట్ ప్రొసీడింగ్స్ అయ్యేటప్పుడు వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి ఈ రోజు అవుతుంది అని. ఇంకా బెయిల్ ప్రొసీడింగ్స్ అయ్యేటప్పుడు కూడాను వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలన్నమాట. అండ్ ద స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ షల్ ఇన్ఫార్మ్ ద విక్టిమ్ అబౌట్ ఎనీ ప్రొసీడింగ్స్. స్టేట్ గవర్నమెంట్ అయినా లేకపోతే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినా ఇంటిమేషన్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. The victim or his dependent shall have right to apply to the special court or exclusive special court to summon parties for production of any document or material, witness or examine the persons present. అంటే అంతకు ముందు జనరల్ గా ఏంటంటే ప్రాసిక్యూషన్ అంతా చూసుకుంటారు, కానీ ఇది ఈ ఎనాక్ట్మెంట్ లో స్పెషల్ ప్రొవిజన్, అదే రీసెంట్లీ యాడెడ్ ప్రొవిజన్ లో ఏం చెప్పారంటే రైట్స్ ఆఫ్ విక్టిమ్ లో విక్టిమ్ ఆర్ డిఫెండెంట్స్ ఏంటంటే సమన్స్ పంపించమని కోర్టుకి అడగొచ్చు అన్నమాట. స్పెషల్ కోర్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్ పార్టీస్ కి ఏమైనా సమన్స్ పంపించమని ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్ ఆర్ మెటీరియల్ ఆర్ విట్నెసెస్ ఆర్ టు ఎక్స్ప్లెయిన్ ద పర్సన్స్. ఏమైనా డాక్యుమెంట్స్ నెసరీ, ఒకవేళ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగ్గా చేయలేదు అనుకోండి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయలేదు, లేకపోతే రిక్వైర్డ్ పర్సన్స్ విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేయలేదు అన్నప్పుడు విక్టిమ్ ఆర్ హిస్ డిపెండెంట్ ఏం చేయొచ్చు అంటే కోర్టుకి అప్లికేషన్ పెట్టుకొని సమన్స్ పంపించండి ఫర్ డాక్యుమెంట్స్ ఆర్ విట్నెసెస్ కైనా, ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయినా, లేకపోతే విట్నెస్ ఎగ్జామిన్ చేయడానికైనా సమన్స్ పంపించమని అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ రైట్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వన్, ఎంటైటిల్ టు బి హెర్డ్ అట్ ఎనీ ప్రొసీడింగ్ under this act in respect of bail, discharge, release, parole, conviction or sentence of accused or any connected proceedings or arguments, and file written submissions on conviction, acquittal or sentence. అంటే బెయిల్ అయినా, డిశ్చార్జ్ అయినా, రిలీజ్, పెరోల్, కన్విక్షన్, సెంటెన్స్ ఆర్ ఎనీ కనెక్టెడ్ మ్యాటర్స్ ఆర్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ అనేటప్పుడు వీటిలో మనకి విక్టిమ్ ఆర్ హిస్ డిపెండెంట్స్ ఏం చేయొచ్చు అంటే ఫైల్ రిటన్ సబ్మిషన్స్ ఆన్ కన్విక్షన్, సెంటెన్స్ అవి అయ్యేటప్పుడు హియరింగ్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు రిటన్ సబ్మిషన్స్ కూడా వేయొచ్చు అన్నమాట. ఆన్ కన్విక్షన్, ఎక్విటల్ అండ్ సెంటెన్స్ ఈ మూడింటికి కూడాను రిటన్ సబ్మిషన్స్ అనేవి వేయొచ్చు. నెక్స్ట్ వన్,
షల్ ప్రొవైడ్ టు విక్టిమ్ హిస్ డిపెండెన్స్, ఇన్ఫార్మెంట్ ఆర్ విట్నెస్, వీళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయాలంట. ఏంటంటే టు కంప్లీట్ ప్రొటెక్షన్ టు సెక్యూర్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్, వీళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు వల్నరబుల్ స్టేట్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇలాంటి అట్రాసిటీస్ జరుగుతున్నాయి. మళ్ళీ వీళ్ళ మీద అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. లేకపోతే అదర్వైజ్ దేర్ ఈజ్ నో జస్టిస్ టు దెమ్. Complete protection to secure the ends of justice. Next one is traveling and maintenance expenses during investigation, inquiry and trial. Investigation, inquiry, trial అయ్యేటప్పుడు వీళ్ళకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి, మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలి. సోషియో ఎకనామిక్ రీహాబిలిటేషన్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ అండ్ ట్రయల్. ఇంకా వీళ్ళకి ఒకవేళ అదే ఏరియాలో ఉంటే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందంటే వేరే ఏరియాలో తీసుకువెళ్ళి వీళ్ళని పెట్టాలన్నమాట. రీహాబిలిటేషన్ చేయాలి డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ అండ్ ట్రయల్, అంటే రీలొకేషన్ అన్నమాట. ఇంకా వీళ్ళకి ఫైనాన్షియల్గా ఏమైనా అసిస్టెన్స్ కావాలి అని అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వాలి. స్పెషల్ కోర్ట్ అండ్ ఆర్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్ షెల్ పీరియాడికల్లీ రివ్యూ ద ప్రొటెక్షన్ బీయింగ్ ఆఫర్డ్ అండ్ పాస్ అప్రోప్రియేట్ ఆర్డర్స్. అంటే ఏంటి, వీళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేసాము అని ఒకసారి అనుకుంటే సరిపోదు అనమాట. పీరియాడికల్గా రివ్యూ చేయాలి వీళ్ళు ప్రాపర్ ప్రొటెక్షన్ ఉందా లేదా అని. అవసరమైతే అప్రోప్రియేట్ ఆర్డర్స్ అనేవి కూడా ఇస్తారు అనమాట. నెక్స్ట్ వన్, ఎనీ ప్రొసీడింగ్స్ బిఫోర్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్ as special court take measures led in section 15A(1)(6) and including 1(6) లో ఏం చెప్తుందంటే కంప్లీట్ ప్రొటెక్షన్ టు సెక్యూర్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్, ట్రావెలింగ్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ అండ్ ట్రయల్. అండ్ సోషియో ఎకనామిక్ రీహాబిలిటేషన్ అంటే ఫైనాన్షియల్లీ వాళ్ళకి ఏమైనా నెసెసిటీ ఉంటే పెట్టాలి. రీలొకేషన్ ఒకవేళ అదే ఏరియాలో ఉంటే ఏమైనా వాళ్ళకి సెక్యూరిటీ లేదంటే రీలొకేషన్ అనేది చేయాలి. దాంతోపాటు కన్సీలింగ్ ద నేమ్స్ అండ్ అడ్రసెస్ ఆఫ్ ద విట్నెసెస్ in its orders or judgments or in any records of the case accessible to the public. ఇంకా దాంతోపాటు విట్నెసెస్ ఉంటారు కదా, వాళ్ళ విట్నెసెస్ నేమ్స్ని డిస్క్లోజ్ చేయకూడదు. ఎక్కడ కూడా ఆర్డర్లో ఉండకూడదు, జడ్జ్మెంట్లో ఉండకూడదు. ఆర్ ఎనీ రికార్డ్ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్కి యాక్సెసిబుల్గా ఉన్న ఏ రికార్డులో కూడా విక్టిమ్స్ నేమ్స్ అనేవి మెన్షన్ చేయకూడదు. ఇష్యూ అండ్ డైరెక్షన్స్ ఫర్ నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ ఆఫ్ ద విట్నెసెస్. ఇంకా డైరెక్షన్ ఇవ్వాలన్నమాట. ఎక్కడ కూడా విట్నెసెస్ నేమ్స్ అవి ఐడెంటిటీని నేమ్స్ని డిస్క్లోజ్ చేయకూడదు అని. టేక్ ఇమీడియట్ యాక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కంప్లైంట్ రిలేటింగ్ టు హెరాస్మెంట్ ఆఫ్ ఎ విక్టిమ్, ఇన్ఫార్మెంట్ ఆర్ విట్నెస్ అండ్ ఆన్ ద సేమ్ డే ఇఫ్ నెసెసరీ పాస్ అప్రోప్రియేట్ ఆర్డర్స్ ఫర్ ప్రొటెక్షన్. ఒకవేళ ఎనీ కంప్లైంట్ రిలేటింగ్ టు హెరాస్మెంట్ ఆఫ్ విక్టిమ్కైనా, ఇన్ఫార్మెంట్కైనా, విట్నెస్కైనా హెరాస్మెంట్ చేస్తున్నారంటే వాటి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలన్నమాట. ఇంకా దీనికి హెరాస్మెంట్కి రిలేటెడ్ ఏదైనా కంప్లైంట్ అనేది ఫైల్ చేస్తే దాన్ని సపరేట్గా ట్రయల్ చేయాలన్నమాట. ఈ మెయిన్ కేసుతో పాటు కాకుండా సపరేట్గా ట్రయల్ చేయాలి. ఒకవేళ పాసిబుల్ అయితే సేమ్ డేనే ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయాలి. అదర్వైజ్ ఆ సపరేట్గా ట్రయల్ చేసేది దట్ ఈస్ విదిన్ 2 months లోపు కంప్లీట్ అవ్వాలన్నమాట. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ వేర్ ద కంప్లైంట్ అండర్ క్లాస్ ఈజ్ against public servant, the court shall restrain such public servant from interfering with the victim, informant or the witness in any manner related or unrelated to the pending case except with permission of the court. ఒకవేళ ఈ హెరాస్మెంట్ అనేది ఒకవేళ పబ్లిక్ సర్వెంటే చేసినట్లయితే ఆ పబ్లిక్ సర్వెంట్ ఈ కేసుకి అతనికి ఏమీ సంబంధం లేకుండాను రిస్ట్రైన్ చేయాలన్నమాట. ఎక్సెప్ట్ విత్ పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్. పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ ఉంటే ఇంటర్ఫియర్ అవ్వచ్చు, అదర్వైజ్ రిస్ట్రిక్ట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ to record the complaint of the victim, informant or witness against any kind of
intimidation, coercion, inducement or violence or threat to violence, whether given orally or in writing, and a photocopy of the FIR shall be immediately given to them at free of cost. అదే హెరాస్మెంట్ ఏదైనా చేశారంటే ఈ విక్టిమ్ ఇన్ఫార్మెంట్ ఆర్ విట్నెస్ చేసినట్లయితే ఎనీ కైండ్ ఆఫ్ ఇంటిమిడేషన్, కోవర్షన్ ఇవన్నీ కూడా హెరాస్మెంట్లోనే వస్తాయి. చేసినట్లయితే ఇంటిమిడేషన్, కోవర్షన్, ఇండ్యూస్మెంట్, వైలెన్స్, థ్రెట్ టు వైలెన్స్ ఇలాంటివి చేసినట్లయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఒక కాపీ కూడా ఇవ్వాలి. దీన్ని సపరేట్గాను ట్రయల్ చేస్తారంట, మెయిన్ కేసు కాకుండా. ఇఫ్ పాసిబుల్ ఇమీడియట్గాను ఆర్డర్ పాస్ చేస్తారు, అదర్వైజ్ విత్ ఇన్ 2 months లోపు కంప్లీట్ చేయాలి. ఆల్ ప్రొసీడింగ్స్ రిలేటింగ్ టు అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ షల్ బి వీడియో రికార్డెడ్. SC/ST కేసెస్ అన్నీ కూడా వీడియో రికార్డ్ అనేది చేయాలి. డ్యూటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ టు స్పెసిఫై అన్ అప్రోప్రియేట్ స్కీమ్ టు ఎన్ష్యూర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ ఆఫ్ ద విక్టిమ్స్ అండ్ విట్నెసెస్ ఇన్ assessing justice so as. అంటే అప్రోప్రియేట్ స్కీమ్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఫర్ రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ ఆఫ్ ద విక్టిమ్స్ అండ్ విట్నెసెస్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. ఏం చేయాలంటే విక్టిమ్స్కి, విట్నెసెస్కి కాపీ ఆఫ్ FIR అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి. టు ప్రొవైడ్ ఇమీడియట్ రిలీఫ్ in cash or in kind to atrocity victims or their dependents. అంటే ఏంటి, ఇమీడియట్ ఫైనాన్షియల్ రిలీఫ్ అనేది ఇవ్వాలన్నమాట. క్యాష్ ఆర్ కైండ్, డబ్బులైనా లేకపోతే ఏమైనా ఫుడ్ ఐటెం కావాలంటే వాళ్ళకి నెసరీ ఫుడ్ అవి, లేకపోతే క్లోత్స్, షెల్టర్ ఇవన్నీ కూడా. టు ప్రొవైడ్ నెసరీ ప్రొటెక్షన్ ఇవ్వాలి. టు ప్రొవైడ్ రిలీఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డెత్ ఆర్ ఇంజురీ ఆర్ డ్యామేజ్ టు ద ప్రాపర్టీ. ఒకవేళ డెత్ అయినా, ఇంజూర్ అయినా, లేకపోతే ప్రాపర్టీ ఏదైనా డ్యామేజ్ అయినా సరే ఇమీడియట్ రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేయాలి. టు అరేంజ్ ఫుడ్ ఆర్ వాటర్ ఆర్ క్లోతింగ్ ఆర్ షెల్టర్ ఆర్ మెడికల్ ఎయిడ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆర్ డైలీ అలవెన్సెస్ టు ద విక్టిమ్. ఏది నెసరీ అనుకుంటే అంటే ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, వాటర్, క్లోతింగ్, షెల్టర్, మెడికల్ ఎయిడ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆర్ డైలీ అలవెన్సెస్ టు ద విక్టిమ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. టు ప్రొవైడ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి. టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రైట్స్ ఆఫ్ అట్రాసిటీస్ అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ కంప్లైంట్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ FIR అంటే మనకి DVCలో ఏంటి, కంప్లైంట్ అండర్ సెక్షన్ 12 ఫైల్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయని చెప్తారు కదా, అలానే ఇక్కడ కూడాను అట్రాసిటీ విక్టిమ్స్కి ఏ రైట్స్ ఉన్నాయి అనేది FIR ఫైల్ చేసేటప్పుడు, లేకపోతే కంప్లైంట్ ఫైల్ చేసేటప్పుడు, కంప్లైంట్ ఇచ్చేటప్పుడైనా, లేకపోతే FIR రిజిస్టర్ చేసేటప్పుడైనా వాళ్ళకు ఉన్న అట్రాసిటీ విక్టిమ్స్కి ఉన్న రైట్స్ అనేవి చెప్పాలి. టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇంటిమిడేషన్ అండ్ హెరాస్మెంట్. ఇంటిమిడేషన్, కోయర్షన్, ఇండ్యూస్మెంట్, థ్రెట్, వైలెన్స్ ఉన్నాయి కదా, ఇలా అయ్యేటప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు అట్రాసిటీ విక్టిమ్స్ ఆర్ దర్ డిపెండెంట్స్ ఆర్ అసోసియేట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇండివిజువల్స్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఛార్జ్ షీట్ అండ్ టు ప్రొవైడ్ కాపీ ఆఫ్ ఛార్జ్ షీట్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఏంటి, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మనకేంటి FIR అనేది రిజిస్టర్ చేస్తారు. FIR రిజిస్టర్ చేసిన తర్వాత స్టేటస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఏ స్టేటస్ ఎలా ఉంది, ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది ఇన్వెస్టిగేషన్, ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అది ఆ స్టేటస్ ఏంటి, చేశారా లేదా చెప్పాలి. ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టయితే కాపీ ఆఫ్ ఛార్జ్ షీట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి. జనరల్గా ఛార్జ్ షీట్ అనేది వేరే ఏ అఫెన్సెస్లో కూడా ఇవ్వరు, కానీ SC/ST యాక్ట్లో మాత్రం విక్టిమ్స్కి ఛార్జ్ షీట్ కూడా ఇస్తారనమాట. ప్రొవైడ్ కాపీ ఆఫ్ ఛార్జ్ షీట్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. టు టేక్ నెసరీ ప్రికాషన్స్ అట్ ద టైమ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఏదైనా ఇంజూర్ అయినట్లయితే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు కదా, అలాంటి టైంలో ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రిలీఫ్ అమౌంట్.
వాళ్ళకి ఇంకా ఏమైనా అమౌంట్ ఏమైనా వస్తాయంటే ఇన్ఫర్మేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్ అబౌట్ డేట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్. ఎక్కడెక్కడ ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ఏ టైంలోన, ఏ టైంలో ట్రయల్ అవుతుంది, ఏ ప్లేస్లో ట్రయల్ అవుతుంది, లేదా ఏ ప్లేస్లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా విక్టిమ్కి ఇవ్వాలి. టు గివ్ అడెక్వేట్ బ్రీఫింగ్ ఆన్ కేస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ అండ్ టు ప్రొవైడ్ లీగల్ ఎయిడ్ ఫర్ ద సైడ్ పర్పస్. అవసరమైన కేస్ బ్రీఫింగ్ అంటే కేసు ఇలా ఉంది, బ్రీఫింగ్ ఇవ్వడం అంటే కేసు గురించి చెప్పడం, అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ టు ప్రొవైడ్ లీగల్ ఎయిడ్ ఫర్ ద సైడ్ పర్పస్. లీగల్ ఎయిడ్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలన్నమాట. టు ఎగ్జిక్యూట్ ద రైట్స్ at every stage of the proceedings under this act and provide necessary assistance for execution of rights. అంటే మనకి ఓన్లీ రైట్స్ ఉంటే సరిపోదు కదా, రైట్స్ని ఎగ్జిక్యూషన్ అవ్వాలి. అంటే వీళ్ళ రైట్స్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ అయ్యేటట్టు చూడాలి అండర్ దిస్ ఎనాక్ట్మెంట్. దిస్ యాక్ట్ షల్ బి ద రైట్ ఆఫ్ అట్రాసిటీ విక్టిమ్స్ ఆర్ the victims or witnesses or informants to take assistance from NGOs or social workers or advocates. వీళ్ళకి రైట్ ఉందన్నమాట అవసరమైన అసిస్టెన్స్ తీసుకోవడానికి ఫ్రమ్ NGOs or social workers or advocates. Okay, these are the rights of victims and witnesses. Section 7. Forfeiture of property in certain persons. Where a person has been convicted of any offence under Chapter 2, Special Court may, in addition to award any punishment, by order in writing, declare that any property, movable or immobable property, or both belonging to person who has been used for commission of that offence shall stand forfeited to government. ఒకవేళ ఎవరైనా పర్సన్ SC/ST యాక్ట్ కింద అంటే చాప్టర్ 2 ఆఫ్ SC/ST యాక్ట్ కింద ఏమైనా అఫెన్స్ చేసినట్లయితే అండ్ ఆల్సో తన ఏ ప్రాపర్టీస్ని మూవబుల్ ఆర్ రిమూవబుల్ ఆర్ బోత్ ఒకవేళ అఫెన్స్ చేయడానికి యూజ్ చేసినట్లయితే ఆ ప్రాపర్టీస్ని ఆఫ్టర్ కన్విక్షన్ ఫోర్ఫీచర్ చేస్తుంది అనమాట. ఫోర్ఫీచర్ చేసి గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది, హ్యాండ్ ఓవర్ చేస్తుంది. Subsection 2, where any offence is accused of, where any person is accused of any offence under Chapter 2, shall be open for the special court, trying him to pass an order that all or any of the properties, movable or immovable properties, or both belonging to him shall during the period of such trial be attached, and where such trial ends in conviction, the property so attached shall be liable to forfeit to the extent it is required for purpose of realization of any fine imposed under Chapter 2. అంటే Chapter 2లో ఏదైనా అఫెన్స్ చేసినట్లయితే ట్రయల్ అయ్యేటప్పుడు స్పెషల్ కోర్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్ ఏం చేస్తుందంటే ఆ ప్రాపర్టీస్ని మూవబుల్ ఆర్ ఇమూవబుల్ ఆర్ బోత్ మూవబుల్ అండ్ ఇమూవబుల్ ప్రాపర్టీని అటాచ్ చేస్తుంది. ఒకవేళ కన్విక్షన్ అయినట్లయితే ఆ ప్రాపర్టీని ఫోర్ఫీచర్ చేసి ఏంటి ఫైన్ని రియలైజ్ చేసుకుంటుంది అనమాట ఆ ప్రాపర్టీస్ నుంచి. చాప్టర్ 3 ఎక్స్టర్న్మెంట్. సెక్షన్స్ 10, 11, 12 and 13. ఎక్స్టర్న్మెంట్ అంటే అక్కడ నుండి బయటకు పంపించేయడం అనమాట. సెక్షన్ 10 రిమూవల్ ఆఫ్ పర్సన్ లైక్లీ టు కమిట్ అఫెన్స్. ఎవరైనా అఫెన్స్ కమిట్ చేస్తారో అనుకునేటప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే వాళ్ళని ఆ ఏరియా నుండి పంపించేస్తుంది. వేర్ ఎ స్పెషల్ కోర్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ అపాన్ ఏ కంప్లైంట్ or a police report that a person is likely to commit an offence under Chapter 2 of this Act in any area, including scheduled areas, scheduled tribes, as referred under Article 244 of the Constitution, or any area
specified under section 21 to class 7. It may, by order in writing, directing such person to remove himself beyond the limits of such area by such route and within such time as may be specified in the order. అంటే ఎవరైనా ఏంటి చాప్టర్ 2 అంటే అట్రాసిటీ అఫెన్సెస్ ఎవరైనా చేయబోతున్నారు, లైక్లీ టు కమిట్ అఫెన్సెస్ అండర్ చాప్టర్ 2 ఆఫ్ దిస్ ఎనాక్ట్మెంట్ అయినట్లయితే అని ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన బేస్డ్ ఆన్ పోలీస్ రిపోర్ట్ ఆర్ కంప్లైంట్ వచ్చినట్లయితే దాన్ని స్పెషల్ కోర్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్ సాటిస్ఫై అయినట్లయితే వాళ్ళ ఏ ఏరియాలో, ఎనీ ఏరియా ఇంక్లూడింగ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఏరియాస్లో, ఆ ఏరియాస్లోనే కాకుండా ఎనీ ఏరియా ఎక్కడైనా సరే వీళ్ళు అఫెన్సెస్ అండర్ చాప్టర్ 2 కింద చేస్తున్నారు, లైక్లీ టు కమిట్ అనుకున్నట్లయితే కోర్టు ఆర్డర్ పాస్ చేస్తుంది అనమాట. రిమూవల్ ఆఫ్ ఎ పర్సన్ లైక్లీ టు కమిట్, ఈ ఏరియా నుండి రిమూవ్ వెళ్ళిపోండి అని, బై ఆర్డర్ ఇన్ రైటింగ్ డైరెక్టింగ్ ద పర్సన్ టు హిమ్సెల్ఫ్ బియాండ్ ద లిమిట్స్, ఈ పర్టికులర్ లిమిట్స్ నుండి మీరు వెళ్ళిపోండి, మీకు మీరే వెళ్ళండి అని ఆర్డర్ పాస్ చేస్తుంది అనమాట. అండ్ నాట్ టు రిటర్న్ దట్ ఏరియా ఫ్రమ్ విచ్ హీ వాజ్ డైరెక్టెడ్ టు రిమూవ్ హిమ్సెల్ఫ్ ఫర్ సచ్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 3 years యాజ్ మే బి స్పెసిఫైడ్. అంటే జనరల్గా నాట్ ఎక్సీడింగ్ 3 years ఇవ్వకూడదు అనమాట. ఆర్డర్ పాస్ చేస్తుంది, దట్ ఈస్ డిపెండ్ అపాన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్. కానీ అది ఎంతంటే 3 years కంటే ఎక్కువ ఇవ్వకూడదు. వెళ్ళాలి అంటే ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఆ పర్సన్ కంపల్సరీగా ఆ ఏరియా నుండి వెళ్ళాలన్నమాట. సబ్సెక్షన్ 2, ద స్పెషల్ కోర్ట్ షెల్ కమ్యూనికేట్ ద గ్రౌండ్స్ ఆన్ విచ్ సచ్ ఆర్డర్ హ్యాస్ బీన్ మేడ్. ఎందుకు తన్ని ఆ ఏరియా నుండి రిమూవ్ అవ్వమని చెప్పారో ఆ గ్రౌండ్స్ ని కూడా మెన్షన్ చేయాలి. సబ్సెక్షన్ 3, ద స్పెషల్ కోర్ట్ మే రివోక్ ఆర్ మోడిఫై ద ఆర్డర్ మేడ్ అండర్ సెక్షన్ 10 subsection 1 for reasons to be recorded in writing on representation made by the person against whom such order has been made or by other person on his behalf within 30 days from the date of order. ఒకవేళ రిమూవ్ అవ్వమని ఆర్డర్ పాస్ చేసిన తర్వాత వితిన్ 30 days లోపు ఆ పర్టికులర్ పర్సన్ ఆర్ ఆన్ బిహాఫ్ దట్ పర్సన్ ఎవరైనా సరేను రివోక్ ఆర్ మోడిఫై చేయమని ఒకవేళ పెట్టుకోవాలి అని అనుకుంటే వితిన్ 30 days ఫ్రమ్ దట్ ఆర్డర్ అనేది ఫైల్ చేయాలన్నమాట అప్లికేషన్ని. సెక్షన్ 11, ప్రొసీజర్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ పర్సన్ టు రిమూవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఏరియా అండ్ ఎంటర్ thereupon ఆఫ్టర్ రిమూవల్. అంటే ఒకవేళ if a person to whom directs issued under section fails to remove from area అనుకోండి, ఆ ఏరియా నుండి వెళ్ళిపోమన్నారు, వెళ్ళలేదు, ఆర్ హ్యావింగ్ సో రిమూవ్ ఎంటర్ సచ్ ఏరియా విత్ ఇన్ ద స్పెసిఫైడ్ ఇన్ ద ఆర్డర్. అంటే నీకు వెళ్ళిపోమంటే వెళ్ళలేదు, అది వన్ ఆఫ్ ద క్లాజ్. ఇంకా వెళ్ళిపోయాడు కానీ ఆ స్పెసిఫైడ్ పీరియడ్ కంప్లీట్ అవుతుందని ఉండనే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారన్నమాట. అంటే వితౌట్ ఎనీ వ్యాలిడ్ పర్మిషన్ ఏమీ ఇవ్వకుండా వచ్చినట్లయితే అప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే అరెస్ట్ అండ్ రిమూవ్ ఇన్ పోలీస్ కస్టడీ టు సచ్ ప్లేస్ అవుట్ సైడ్ సచ్ ఏరియా ద స్పెషల్ కోర్ట్ మే స్పెసిఫై. అరెస్ట్ చేసి ఆ ఏరియాలో కాకుండా వేరే ఏరియాలో పోలీస్ కస్టడీ అనేది పెట్టడం జరుగుతుంది అన్నమాట. 11 subsection 2, special court may by order in writing permit any person in respect of whom the order under subsection 10 for such temporary period subject to such conditions. అంటే ఏంటి, ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో తను టెంపరీ పీరియడ్ మళ్ళీ రావచ్చు అన్నమాట ఆ పర్టికులర్ ఏరియాకి.
తనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, అలాంటి టైంలో టెంపరరీ పీరియడ్ రావచ్చని. అంటే జస్ట్ లైక్ పెరోల్ అలా ఎలా వెళ్తారో అలా అన్నమాట. అలాంటి సిట్యుయేషన్‌లో కోర్టు కొన్ని కండిషన్స్ పెడతది. కండిషన్స్‌లో విత్ ఆర్ వితౌట్ ష్యూరిటీతో హి హాస్ టు ఎగ్జిక్యూట్ బాండ్ విత్ ఆర్ వితౌట్ ష్యూరిటీ ఫర్ డ్యూ అబ్జర్వేషన్ బై ద కండిషన్స్ ఇంపోజ్డ్. ఓకే. సబ్‌సెక్షన్ 3 అంటే 11(2)లో ఏం చేస్తదంటే టెంపరరీ రిలీఫ్ అనేది ఇస్తది. By imposing certain conditions with execution a bond with or without sureties. Subsection 3, special court may at any time revoke any such permission. ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది కదా టెంపరరీ పీరియడ్. ఆ పర్మిషన్ ని ఎప్పుడైనా రివోక్ చేసుకోవచ్చు అన్నమాట. Subsection 4, court may at expiry of the period for which he written or on revocation of such permission before the expiry of the temporary period shall remove himself outside such area and shall not return thereto within unexpired portion specified under section 10 without a fresh permission. అంటే ఇక్కడ ఏంటి టెంపరరీ పీరియడ్ లో వచ్చారు, వెళ్ళలేదు, లేకపోతే కోర్టు రివోక్ చేసింది, వెళ్ళలేదు. అలాంటి టైంలో ఏం చేస్తారంటే షెల్ రిమూవ్ హిమ్సెల్ఫ్ అవుట్ సైడ్ సచ్ ఏరియా అండ్ షెల్ నాట్ ఎంటర్ దేర్ టు. అప్పుడు ఆ ఏరియా నుండి మళ్ళీ కోర్టు రిమూవ్ చేస్తుంది అనమాట. ఇంకా ఎంత పీరియడ్ అంటే అవుట్ ఆఫ్ దట్ లొకాలిటీ ఉండాలి అంటే కోర్టు ఎంత ఇచ్చిందో అంటే ఆ పీరియడ్ ఎంత పీరియడ్ ఉన్నాడో అది ప్లస్ ఇక్కడ టెంపరరీ పీరియడ్ అలౌ చేశారు కదా, ఆ పీరియడ్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఇంకా ఎంత పీరియడ్ తను అవుట్ ఆఫ్ దట్ ఏరియా ఉండాలో అంత పీరియడ్ తను అవుట్ ఆఫ్ దట్ ఏరియా ఉండాలన్నమాట. అంటే మనకి పెరోల్లో వచ్చేటప్పుడు ఆ పీరియడ్ని ఎక్స్క్లూడ్ చేస్తారు కదా, అలా అన్నమాట. నెక్స్ట్ వన్, if a person fails to observe any of the conditions imposed or remove himself accordingly or having so removed himself enters to such area without permission, special court may cause him to be arrested and removed in police custody to such place outside such area as specified, as special courts may specified. అంటే ఎక్కడైనా అంతే, వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు కాబట్టి, లేకపోతే రివోక్ చేసుకున్న తర్వాత వెళ్ళలేదు కాబట్టి అరెస్ట్ చేస్తారు. తర్వాత పోలీస్ కస్టడీ ఆ ఏరియాలో కాకుండా వేరే ఏరియా దగ్గర ఎక్కడ కోర్టు స్పెసిఫై చేసిందో ఆ ఏరియాలో పెడతారు అన్నమాట. సెక్షన్ 12, టేకింగ్ మెజర్మెంట్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ ఎక్సెట్రా ఆఫ్ పర్సన్ అగైన్స్ట్ హూమ్ సచ్ ఆర్డర్ ఈజ్ మేడ్. అంటే ఏంటి, ఆ ఏరియా నుండి రిమూవ్ అవ్వమని చెప్పారు కదా, అలాంటి పర్సన్ దగ్గర ఆ పర్సన్ది మెజర్మెంట్స్ తీసుకుంటారు, ఫోటోగ్రాఫ్స్ అవి తీసుకుంటారు అన్నమాట. దట్ వాజ్ టేకెన్ బై ద పోలీస్ ఆఫీసర్. ఒకవేళ రెసిస్ట్ చేశారు అనుకోండి, ఆ రిఫ్యూజల్ చేసినట్లయితే అవసరమైన ఫోర్స్ అనేది యూజ్ చేసి పోలీస్ ఆఫీసర్ తీసుకోవచ్చు అన్నమాట. It shall be lawful to use all necessary measures to secure the taking thereof. అవసరమైన మెజర్స్ అన్ని తీసుకొని కావాల్సిన ఫోటోగ్రాఫ్స్ అండ్ మెజర్మెంట్స్ అవి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వేర్ ద ఆర్డర్ అండర్ ఈజ్ రివోక్డ్, ఆర్డర్ అండర్ సెక్షన్ 10 ఏంటి ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు కదా, ఒకవేళ దాన్ని రివోక్ అయినట్లయితే ఏం చేయాలంటే ఆ ఫోటోగ్రాఫ్స్, ఆ మెజర్మెంట్స్ అలాంగ్ విత్ నెగటివ్స్ అవన్నీ కూడాను డిస్ట్రాయ్ చేయాలి, లేకపోతే ఏ పర్సన్కి అయితే తీసుకున్నారో ఆ పర్సన్కి హ్యాండ్ ఓవర్ చేసేయాలన్నమాట. సెక్షన్ 13, పెనాల్టీ ఫర్ నాన్ కాంప్లియన్స్ విత్ ద ఆర్డర్ అండర్ సెక్షన్ 10. ఇప్పుడు ఏంటి, అవుట్ సైడ్ దట్ లొకాలిటీ వెళ్ళమన్నారు కదా, ఒకవేళ డిజోబే చేస్తాయి, నాన్ కాంప్లియన్స్ అయినట్లయితే పనిష్మెంట్ ఏంటంటే 1 year విచ్ మే ఎక్స్టెండ్ టు 1 year అండ్ విత్ ఫైన్. అంటే మ్యాక్సిమం సెంటెన్స్ 1 year అండ్ ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 18, 438 of CRPC not applied to
పర్సన్స్ కమిటెడ్ అన్ అఫెన్స్ అండర్ దిస్ ఎనాక్ట్మెంట్. 438 అనేది ఎస్సీ ఎస్టీ యాక్ట్కి అప్లై అవ్వదు. ఏ కేసుల్లో చెప్పారంటే విలాస్ పాండురంగ్ పవార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, AR 2012, Supreme Court 3316. విలాస్ పాండురంగ్ పవార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, AR 2012, Supreme Court 3316 says Section 18 bars anticipatory bail. Another case is Prithviraj Chauhan versus Union of India 2020 Supreme Court. ఇందులో కూడా if complaint does not disclose prima facie case under SC/ST Act, anticipatory bail can be granted అని చెప్పారు. Generally, anticipatory bail is not granted under SC/ST cases. Chapter 2, Offences of Atrocities, deals with sections 3 to 9. Section 3, Punishment for Offences of Atrocities. Whoever not being a member of scheduled caste or scheduled tribes, అంటే ఈ కేసెస్ ఎవరి మీద పెట్టొచ్చు అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కాని వాళ్ళ మీదనే SC/ST కేసు అనేది పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఈ అఫెన్సెస్ ఏంటంటే put any inedible or obnoxious substances into mouth of a member of SC/ST or forces such member to drink or eat such inedible or obnoxious substance. అంటే తినకూడని పదార్థాలు నోట్లో పెట్టడం లేదా తాగకూడని అలాంటి పదార్థాలని తాగించడం అలాంటివి చేసినట్లయితే అట్రాసిటీ అవుతుంది అన్నమాట. అఫెన్స్ అండర్ దిస్ enactment. Next one, B, dumps, excreta, sewage, carcasses or any other obnoxious substances in premises or at entrance of premises occupied by members of SC/ST. SC/ST people వాళ్ళు ఎక్కడ ఆక్యుపై ఉన్నారో వాళ్ళ ప్రిమిసెస్ లోనైనా ఆర్ ఎంట్రన్స్ ఆఫ్ ద ప్రిమిసెస్ లోనైనా ఏమైనా డంప్ చేయడం అనమాట, అన్ని పట్టుకెళ్ళి వేసేయడం. ఎక్స్క్రీటా, సీవేజ్, కర్కసెస్ ఆర్ ఎనీ అబ్నాక్సియస్ సబ్స్టాన్సెస్ ఏమైనా వేసేటట్లయితే అది కూడా అఫెన్స్ అండర్ దిస్ ఎనాక్ట్మెంట్. క్లాస్ C, విత్ ఇంటెన్షన్ టు కాజ్ ఇంజురీ, ఇన్సల్ట్ ఆర్ ఎనాయన్స్ టు ఎనీ మెంబర్ ఆఫ్ SC/ST, dumps, excreta, wastage, carcasses or any other obnoxious substances in his neighborhood. అంటే SC/ST పీపుల్ ఉండే వాళ్ళ నైబర్హుడ్ లో అదే అన్ని ఏమైనా డంప్ చేసేటట్లయితే వేస్టేజ్, ఇలా వేస్ట్ ప్రోడక్ట్స్ అలా అన్నమాట. ఎక్స్క్రీటా వీటిల్ని ఎందుకు ఇలా డంప్ చేస్తున్నారనమాట, ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే టు కాజ్ ఇంజురీ చేయడానికైనా, హర్ట్ చేయడానికైనా, అనాయన్స్ చేయడానికని చేసినట్లయితే పనిషబుల్ అండర్ సెక్షన్ 3. D, garlands with footwear or parades naked or semi-naked a member of scheduled caste or scheduled tribes. Scheduled caste, scheduled tribes people కి ఫుట్వేర్ అంటే చెప్పులు, దండ వేయటం, ఆర్ పరేడ్స్ నేక్ గన్ను పరేడ్ చేయించడం, ఆర్ సెమీ నేక్ గనైనా చేసినట్లయితే పరేడ్ చేయించి అంటే చెప్పుల దండలు వేసి ఊరేగి అంటే తెప్పించడం, లేదా నేక్గా తెప్పించడం, లేదా సెమీ నేక్ గన్ను చేసినట్లయితే సెక్షన్ 3 ప్రకారం పనిషబుల్ అవుతారనమాట. ఫోర్సిబుల్లీ commits a member of scheduled caste or scheduled tribes any act such as removing clothes from a person, forcible torturing head or removing moustaches, painting face or body or any other similar act which is destroying to human dignity. అంటే ఫోర్సిబుల్ గా రిమూవింగ్ దర్ క్లోత్స్ అయినా, లేకపోతే అంటే గుండు గీయించిన, మీసాలు తేయించేసిన,
ఆర్ ఏమైనా ఫేస్ మీదైనా ఇంకెక్కడైనా బాడీ మీదైనా పెయింటింగ్స్ వేయించినా లేకపోతే ఎనీ అదర్ సిమిలర్ యాక్ట్స్ ఏమైనా చేయటం వల్ల ఏమవుతుంది? డెస్ట్రాయ్ ద హ్యూమన్ డిగ్నిటీ. వాళ్ళ హ్యూమన్ డిగ్నిటీ అనేది డెస్ట్రాయ్ అవుతుంది. ఇలాంటి యాక్ట్స్ చేసినా సరే సెక్షన్ 3 ప్రకారం పనిషబుల్ అవుతారు. రాంగ్‌ఫుల్లీ ఆక్యుపైస్ ఆర్ కల్టివేట్స్ ఎనీ ల్యాండ్ ఓన్డ్ బై ఆర్ ఇన్ పొసెషన్ ఆఫ్ are allotted or notified by any competent authority to allotted to or members of SC ST or get such land transferred. అంటే SC ST వాళ్ళు ఉన్న ల్యాండ్ ని రాంగ్ఫుల్ గాను ఆక్యుపై చేసిన ఆర్ కల్టివేట్స్ ఎనీ ల్యాండ్, రాంగ్ఫుల్ గాను ఆక్యుపై చేయడం, రాంగ్ఫుల్ గా కల్టివేట్ చేయడం, ఓన్ బై ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఆర్ అలాటెడ్, వాళ్ళ సొంత ల్యాండ్ అయినా, వాళ్ళ పొజిషన్లో ఉన్న ల్యాండ్ అయినా, వాళ్ళకి అలాట్ చేసే ల్యాండ్ అయినా తీసుకోవటం, ఇంకా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా సరే SC/ST కింద సెక్షన్ 3 ప్రకారం పనిషబుల్ అవుతారనమాట. రాంగ్ఫుల్లీ డిస్పోజెస్ ఎ మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫ్రమ్ హిస్ ల్యాండ్ ఆర్ ప్రెమిసెస్ ఆర్ ఇంటర్ఫియర్స్ విత్ ఎంజాయ్మెంట్ ఆఫ్ రైట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రైట్స్ or any land or premises or water or irrigation facility or destroys crops or takes away the produce therefrom. అంటే రాంగ్ఫుల్ గాను వాళ్ళ ఉన్న ల్యాండ్ ఆర్ ప్రిమిసెస్ నుండి డిస్పోజెస్ చేయటం, లేకపోతే వాళ్ళ రైట్స్ని ఎంజాయ్ చేయకుండా చేయడం ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రైట్స్, ఇంకా వాళ్ళు ఏదైనా వాటర్ ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఇంకా డెస్ట్రాయ్ ద క్రాప్స్ ఆర్ టేక్స్ అవే ద ప్రోడక్ట్స్, పండిన పంటలను వాళ్ళు తీసుకుపోవడం, అలా వీళ్ళ SC/ST వాళ్ళు పండే పంటలు తీసుకెళ్ళిపోవడం, లేకపోతే వాళ్ళ క్రాప్స్ని డెస్ట్రాయ్ చేస్తున్నా, లేకపోతే ఇరిగేషన్ వాటిల్ని కూడాను, అంటే వాళ్ళ రైట్స్ ఉన్నవి ఎంజాయ్ చేయనివ్వకుండా ఉంటే వాటర్ రైట్స్, ప్రిమిసెస్, ల్యాండ్ మీద ఉన్న రైట్స్ని ఎంజాయ్ చేయనివ్వకపోయినా సరే వీళ్ళు సెక్షన్ 3 ప్రకారం కేసు ఫైల్ చేయవచ్చు. ఇక్కడ రాంగ్ఫుల్లీ అంటే ఏంటి అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఎగ్నెస్ట్ పర్సన్స్ విల్ వితౌట్ పర్సన్స్ కన్సెంట్, విత్ పర్సన్స్ కన్సెంట్ అబ్టైన్ బై పుట్టింగ్ దట్ పర్సన్ ఆర్ ఎనీ అదర్ ఇన్ డెత్ ఆఫ్ ఫియర్, అంటే ఫోర్స్బుల్ ఫ్యాబ్రికేటింగ్ రికార్డ్స్ ఆఫ్ సచ్ ల్యాండ్. అంటే ఏబిసి ఏంటంటే మనకి రేట్లో ఎలా ఉంటాయో ఎగ్నెస్ట్ పర్సన్స్ విల్ వితౌట్ దట్ పర్సన్స్ కన్సెంట్ బై ఫోర్స్, అంటే ఇలా చేయడం వల్ల ఏంటి, అబ్టైన్ బై పుట్టింగ్ ఎనీ పర్సన్ ఇన్ ఫియర్ ఆఫ్ డెత్ ఆర్ హర్ట్, అలా చేసేటప్పుడు కూడా కన్సెంట్ ఇస్తారు కదా, అలాంటి కన్సెంట్ కాదంటారు. అలాగే రాంగ్ఫుల్లీ అంటే ఇక్కడ కూడా అదే అనమాట, ఫ్యాబ్రికేటింగ్ రికార్డ్స్ ఆఫ్ సచ్ ల్యాండ్. ఇంకా ఇక్కడ అడిషనల్గా ఏంటంటే ఫ్యాబ్రికేటింగ్ రికార్డ్స్ అంటే ఇట్స్ నాట్ ఎ ఒరిజినల్ రికార్డ్, ఫ్యాబ్రికేట్ చేశారనమాట. దొంగ రికార్డులు అనేవి సృష్టించి వాళ్ళ ప్రాపర్టీని తీసుకోవడం. మేక్స్ మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ టు డూ బెగర్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ బాండెడ్ లేబర్ అదర్ దాన్ ఎనీ కంపల్సరీ సర్వీస్ ఫర్ పబ్లిక్ పర్పస్ ఇంపోజ్ బై ద గవర్నమెంట్. అంటే బాండెడ్ లేబర్స్ కానీ వాళ్ళని చేసుకున్నట్లయినా సరే, అంటే వాళ్ళకి ఇవ్వవలసిన వేజెస్ ఇవ్వకుండా, లెస్ వేజెస్ అసలు నో వేజెస్ ఇవ్వకుండా వాళ్ళని లేబరర్గా, బాండెడ్ లేబరర్గా ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లేబర్గా పెట్టుకుంటే దట్ ఈస్ ఆల్సో offense under section 3. Compels a members of scheduled caste or scheduled tribes to dispose or carry human or animal carcasses or to dig graves. వీళ్ళని కంపెల్ చేయడం అన్నమాట. ఏంటి, డిస్పోజ్ ఆర్ హ్యూమన్ ఆర్ యానిమల్ కర్కసెస్ అన్నమాట. అంటే ఏంటి, ఎక్స్క్రీట్ అవి క్లీన్ చేయడానికి వాళ్ళు కంపెల్ చేయడం, డిగ్ చేయడానికి, అంటే శ్మశానాల్లో వాళ్ళని కంపెల్ చేయకూడదు అనమాట, మీరే చేయాలి అని. అలా మేక్స్ ఎ మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ టు డూ మాన్యువల్ స్కేవెంజింగ్ ఆర్ ఎంప్లాయీస్ ఆర్ పర్మిట్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ సచ్ మెంబర్ ఫర్ సచ్ పర్పసెస్. మాన్యువల్ స్కేవెంజర్స్కి మళ్ళీ యూజ్ చేయకూడదు అనమాట, అంటే మెషిన్ అలాంటివి యూజ్ చేయాలి తప్ప. పర్ఫార్మ్స్ ఆర్ ప్రమోట్స్ డెడికేటింగ్ ఏ SC/ST ఉమెన్ టు డైటీ, ఐడల్ ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్,
temple or other religious institution as దేవదాసి ఆర్ ఎనీ అదర్ సిమిలర్ ప్రాక్టీస్ ఆర్ పర్మిట్ అఫోర్సెడ్. అంటే ఎవరినైనా పర్ఫార్మ్స్ ఆర్ ప్రమోట్స్ డెడికేటింగ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ని దేవదాసిగాను చేయటం అలాంటివి దేవదాసి అనేది ప్రోహిబిట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వన్, అది కూడా అఫెన్స్ అండర్ సెక్షన్ 3. ఫోర్సెస్ ఆర్ ఇంటిమిడేట్స్ ఆర్ ప్రివెంట్స్ మెంబర్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ నాట్ టు ఓట్ ఆర్ టు ఓట్ ఫర్ ఎ పర్టికులర్ క్యాండిడేట్ ఆర్ టు ఓట్ ఇన్ ఏ మేనర్ అదర్ దాన్ దట్ ప్రొవైడెడ్ బై లా. అంటే ఓట్ వేయకుండా ఉండడం, లేకపోతే ఎవరికైనా పర్టికులర్ పర్సన్కి ఓటు వేయనివ్వకుండా వేస్తామంటే వాళ్ళకి వేయొద్దని చెప్పడం, లేకపోతే యాజ్ పర్ లా పర్సన్కి ఓటర్కి ఏ రైట్ ఉంటుందో అది యూటిలైజ్ చేయనివ్వకుండా చేయటం చేసినట్లయితే అది అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ అండర్ సెక్షన్ 3. Not to file nomination as a candidate or to withdraw such nomination. నామినేషన్ ఫైల్ చేయకుండా చేయడం, ఒకవేళ నామినేషన్ వేస్తే విత్డ్రా చేసేటట్టు చేసిన అది కూడా అఫెన్స్ అండర్ సెక్షన్ 3. నాట్ టు ప్రపోజ్ ఆర్ సెకండ్ ద నామినేషన్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ ఎస్టీ ఎస్టీ యాజ్ ఎ క్యాండిడేట్ ఇన్ ఎనీ ఎలక్షన్. ప్రపోజ్ చేయనివ్వకుండా ఉండడం అనమాట. అంటే ఏంటి, నామినేషన్ వేయటానికి అలా టు. Okay, next, forces or intimidates or obstructs members of SC/ST who is a member or chairperson or holder of any other office of Panchayat under Part 9 of Constitution or municipality under Part 9A of the Constitution from performing their normal duties and functions. Forces or intimidates or obstructs the members అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ని అంటే ఏంటి, వీళ్ళ డ్యూటీస్ని అంటే ఏంటి, మెంబర్ ఆఫ్ పంచాయత్ ఆర్ చైర్మన్ ఆఫ్ ద పంచాయత్ ఆర్ మున్సిపాలిటీ, ఇందులో వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ రెగ్యులర్ వర్క్ని వీళ్ళకి చేయనివ్వకుండా ఫోర్స్ ఆర్ ఇంటిమిడేషన్ ఆర్ అబ్స్ట్రక్ట్ చేసినట్లయితే offense punishable under section 3. After poll causes hurt or grievous hurt or assaults or imposes or threats to impose social or economic boycott upon members of SC/ST or to prevent from availing benefits of any public service which is due to him. Poll అయిపోయిన తర్వాత causes hurt or grievous hurt, పోలింగ్ అయిపోయిన తర్వాత సోషల్ ఆర్ ఎకనామిక్ బాయ్కట్ వీళ్ళకి చేయటం అనేది చేసిన టు ప్రివెంట్ అవైలింగ్ ద బెనిఫిట్స్ గవర్నమెంట్ నుండి ఏమైనా బెనిఫిట్స్ వస్తే వాటిల్ని రిసీవ్ చేసుకోకుండా అబ్స్ట్రక్ట్ చేసినా సరే వాళ్ళు పనిషబుల్ అండర్ దిస్ అండర్ సెక్షన్ 3. కమిట్స్ ఎనీ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ అగైన్స్ట్ మెంబర్స్ ఆఫ్ SC/ST ఫర్ హ్యావింగ్ ఓటెడ్ or not having voted for particular candidate or for having voted in manner provided under law. ఒకవేళ ఎవరైనా వాళ్ళకి ఓటు వేసారని వాళ్ళు ఓటు వేసినా లేకపోతే పర్టికులర్ పర్సన్కి ఓటు వేయకపోయినా లేకపోతే లీగల్లీ ఓటు వేసినా సరే వాళ్ళ మీద ఎవరైనా అఫెన్సెస్ చేసినట్లయితే వాళ్ళు పనిషబుల్ అండర్ సెక్షన్ 3. Institute false, malicious or vexatious suit or crime, criminal case or other legal proceeding against the members of SC/ST వాళ్ళ మీద ఫాల్స్ కేసు అయినా malicious or vexatious సివిల్ కేసు పెట్టినా క్రిమినల్ కేసు పెట్టినా ఆర్ ఎనీ అదర్ ప్రొసీడింగ్స్ అయినా సరే వాళ్ళు పెట్టినట్లయితే వాళ్ళ మీద సెక్షన్ 3 ప్రకారం కేసు ఫైల్ చేయొచ్చు అన్నమాట. Gives any false or frivolous information to any public servant and thereby causes such public servant to cause his lawful power to injury or annoyance a member of SC/ST. ఎవరైనా ఫాల్స్ ఆర్ ఫ్రివలస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏదో చేసేస్తున్నారు వీళ్ళని అంటే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ ఈ SC/ST పర్సన్కి ఏమైనా ఇంజురీ ఆర్ అనాయన్స్ క్రియేట్ చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఫాల్స్ ఆర్ ఫ్రివలస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు పనిషబుల్ అండర్ సెక్షన్ 3. నెక్స్ట్, ఇంటెన్షనల్లీ ఇన్సల్ట్ ఆర్ ఇంటిమిడేట్స్
with intent to humiliate the members of SC in any place within public view. ఇంటెన్షనల్ గానే పబ్లిక్ ప్లేస్ లోన హ్యూమిలియేట్ చేసినట్లయితే అప్పుడు సెక్షన్ 3 ప్రకారం SC/ST యాక్ట్ అప్లై అవుతుందన్నమాట. అబ్యూజెస్ ఎనీ మెంబర్ ఆఫ్ SC/ST బై క్యాస్ట్ నేమ్ ఇన్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ పబ్లిక్ వ్యూ. క్యాస్ట్ నేమ్ తోటి మళ్ళీ ప్రైవేట్ గాను ఎవరైనా క్యాస్ట్ నేమ్ తో తిట్టినట్టయితే అది అవ్వదు, అఫెన్స్ కాదు అండర్ సెక్షన్ 3. పబ్లిక్ ప్లేస్ లో క్యాస్ట్ నేమ్ తో తిట్టినట్లయితే, అబ్యూజ్ చేసినట్లయితే అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ 3. ఇక్కడ ఒక కేసులో ఉందన్నమాట. జీపీ హేమకోటి రెడ్డి వర్సెస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్ హైదరాబాద్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. AP High Court held that caste-based atrocity in telephone conversation cannot come under SC/ST యాక్ట్. అంటే టెలిఫోన్లో మాట్లాడేటప్పుడు క్యాస్ట్ బేస్డ్ అట్రాసిటీ చేస్తే అది సెక్షన్ 3 ప్రకారం పనిషబుల్ కాదు అని చెప్పారనమాట. నెక్స్ట్ వన్, destroys or damages or defiles any object generally known to be held sacred or in high esteem by member of SC/ST. అంటే ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ ఏంటంటే స్టాట్యూట్ ఆర్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ పోట్రీ యాక్ట్. అంటే ఏంటి, ఏమైనా వాళ్ళ SC/STలో కాస్త వాళ్ళు దేవుడిగా లేకపోతే పెద్ద మనిషిగా వాళ్ళు రోల్ మోడల్గా తీసుకునే పర్సన్ వల్ల స్టాట్యూట్ అయినా, ఫోటోగ్రాఫ్ అయినా, పెయింటింగ్ అయినా డెస్ట్రాయ్ చేస్తే, డ్యామేజ్ చేసినట్లయితే they are punishable under section 3. By words either written or spoken or by signs or by visible representation or otherwise promotes feelings of enmity, hatred or ill will against members of SC/ST. ఎవరైనా వాళ్ళ వర్డ్స్ తోనైనా, వాళ్ళ రిటర్న్ ఆర్ స్పోకెన్ ఆర్ సైన్స్ ఆర్ విజిబుల్ రిప్రజెంటేషన్ ఆర్ ఎనీ అదర్ ఫామ్, ఏ ఫామ్ లోనైనా ఎవరైనా ఏంటి ఎనిమిటీ ఆర్ హేట్రెడ్ ఆర్ ఇల్ విల్ ప్రమోట్ చేస్తున్నట్లయితే, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు అని అలా ఎవరైనా ప్రమోట్ చేసినట్లయితే వాళ్ళు పనిషబుల్ అండర్ సెక్షన్ 3. అది మాటలే కావచ్చు, రిటర్న్ కావచ్చు, సైన్స్ కావచ్చు, గెస్టర్స్ కావచ్చు, విజిబుల్ రిప్రజెంటేషన్ కావచ్చు, ఏ విధంగానైనా సరేను వాళ్ళకి ఎనిమిటీ క్రియేట్ చేసిన, హేట్రెడ్ క్రియేట్ చేసిన ఆర్ ఇల్ విల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎగనెస్ట్ SC/ST చేసినట్లయితే వాళ్ళు సెక్షన్ 3 ప్రకారం పనిషబుల్ అవుతారనమాట. బై వర్డ్స్ ఐదర్ రిటన్ ఆర్ స్పోకెన్ ఆర్ బై ఎనీ అదర్ మీన్స్ డిస్రెస్పెక్ట్ ఎనీ లేట్ పర్సన్ హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్ బై మెంబర్ ఆఫ్ SC/ST. అంటే ఎవరైనా రిటన్ ఆర్ స్పోకెన్ ఆర్ ఎనీ అదర్ ఫామ్లో వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చే, హై ఎస్టీమ్ అంటే వాళ్ళు కులంలోన లేకపోతే క్యాస్ట్లోన రెప్యూటెడ్ పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి డిస్రెస్పెక్ట్ ఇచ్చినా సరే వాళ్ళు అంటే ఆల్రెడీ చనిపోయారు అనమాట. ఎనీ లేట్ పర్సన్ హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్ అలా చేసినా సరే వాళ్ళు పనిషబుల్ అండర్ సెక్షన్ 3. నెక్స్ట్ వన్, intentionally touches a woman belonging to SC/ST knowing that she belongs to SC/ST when such act touching is sexual nature and is without the recipient's consent. అంటే SC/ST ఉమెన్ మీద ఎవరైనా ఇంటెన్షనల్లీ సెక్షువల్ నేచర్తో టచ్ చేసినట్లయితే దే ఆర్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్. uses words, acts or gestures of sexual nature towards a woman belonging to SC/ST knowing that she belongs to SC/ST. అంటే ఇక్కడ ఏంటి, వర్డ్స్ ఆర్ యాక్ట్స్ ఆర్ గెస్చర్స్ సెక్షువల్ నేచర్ బిలాంగ్స్ టు ఉమెన్ that she belongs to SC/ST and also accused must know that she belongs to SC/ST. తను SC/ST అని తెలుసు, అందుకని ఒకవేళ టచ్ చేసిన అప్పుడు ఈ SC/ST యాక్ట్ కింద వస్తుంది అన్నమాట. తను SC/ST అని తెలుసు, ఉమెన్కి ఇలాగా సెక్షువల్ నేచర్లో గెస్టర్స్ ఆర్ వర్డ్స్ ఆర్ యాక్ట్స్ ఉన్నా ఇలా చేసినా సరే SC/ST. ఒకవేళ
ఆ ఉమెన్ ఎస్సీ ఎస్టీ కానట్లయితే అలాంటప్పుడు 354 ఆఫ్ ఐపీసీ అప్లై అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఒకవేళ అక్యూజ్ పర్సన్ తెలియకపోయినా సరే 354 అప్లై అవుతుంది. ఈవెన్ దో షీ ఎస్సీ ఎస్టీ అయినా సరే అక్యూజ్ పర్సన్ తెలియకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే 354 మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అవుతుంది. తెలిసి చేసినట్లయితే సెక్షన్ 3 అప్లై అవుతుంది. కరప్ట్స్ ఆర్ ఫౌల్స్ ద వాటర్స్ ఆఫ్ ఎనీ స్ప్రింగ్, రిజర్వాయర్ ఆర్ ఎనీ అదర్ source ordinarily used by members of SC/ST so as to render it less fit for purpose for which it is ordinarily used. అంటే ఏమైనా వాటర్ బాడీస్ ఏమైనా ఉన్నాయంటే వాటిల్ని ఈ SC/ST పీపుల్ యూజ్ చేస్తున్నారు అని తెలిసి స్పాయిల్ చేసినట్లయితే, వాళ్ళ కన్జంప్షన్కి సూటబుల్గా లేనట్టు చేసినట్లయితే వాళ్ళు పనిషబుల్ అండర్ సెక్షన్ 3. Denies the members of SC/ST any customary rights of passage to a place of public resort or obstructs such members as to prevent him from using or having access to any public resorts to which other members of public or other section thereof have right to use or access. అంటే జనరల్గా పబ్లిక్ యాక్సెస్ కొనే దాంట్లోకి ఈ SC/ST పీపుల్ రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు పనిషబుల్ అవుతారు అనమాట. Forces or causes members of SC/ST to leave his house or village or any other place of residence. SC/ST పీపుల్ని వాళ్ళ ఇంట్లో నుంచైనా లేకపోతే విలేజ్ నుంచైనా ఆర్ ఎనీ అదర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ నుండి వెళ్ళిపోమని చెప్పినట్లయితే వాళ్ళు పనిషబుల్ అవుతారు. ప్రొవైడెడ్ ఏంటంటే ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ అయితే అది అఫెన్స్ కాదు. అబ్స్ట్రక్ట్ ఆర్ ప్రివెంట్స్ మెంబర్స్ ఆఫ్ SC/ST ఇన్ ఎనీ ఆఫ్ ద మేనర్. ఏదైనా కామన్ యూజింగ్ కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ ఉందనుకోండి, అలాంటిది రిస్ట్రిక్ట్ చేసినా ప్రివెంట్ చేసినా పనిషబుల్ అవుతారు. 3 ప్రకారం, సెక్షన్ 3 ప్రకారం. మౌంటింగ్ ఆర్ రైడింగ్ బైసికల్ ఆర్ మోటార్ సైకిల్ ఆర్ వేరింగ్ ఫుట్వేర్ ఆర్ క్లోత్స్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. ఇలాగా సైకిల్ తొక్కడము లేకపోతే మోటార్ బైక్స్ ఆర్ వేరింగ్ ఫుట్వేర్ ఆర్ న్యూ క్లోత్స్ వేసుకొని పబ్లిక్ రావడాన్ని రిస్ట్రిక్ట్ ఆర్ అబ్స్ట్రక్ట్ చేసినట్లయితే వాళ్ళు పనిషబుల్ అండర్ సెక్షన్ 3. వెడ్డింగ్ పొజిషన్ లో ఆర్ ఏంటి గుర్రం మీద స్వారీ చేయడం ఆర్ ఎనీ అదర్ వెహికల్ డ్యూరింగ్ వెడ్డింగ్ పొజిషన్లో ఏంటి మ్యారేజ్ సెరమనీలో అవి ఉన్నాయి చేస్తుంటే వాళ్ళ సెరమనీస్ని వాళ్ళు ఫాలో వాళ్ళ సెరమనీస్ని వాళ్ళు సక్రమంగా చేసుకొని ఇవ్వనట్లయితే అబ్స్ట్రక్ట్ చేసినట్లయితే పనిషబుల్ అండర్ సెక్షన్ 3. Entering any place of worship which is open to the public or other persons including jataras. Public places of worship that is for public purpose ఉన్నాయనుకోండి, వాటిని అందులోకి వెళ్లకుండా అబ్స్ట్రక్ట్ రిస్ట్రిక్ట్ చేసిన, ఇంకా జాతరలు అవుతాయి కదా, ఆ జాతరస్కి అబ్స్ట్రక్ట్ రిస్ట్రిక్ట్ చేసిన పనిషబుల్ అండర్ సెక్షన్ 3. Entering any educational institution, health institutions అండ్ ఎంటర్టైన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్లో అబ్స్ట్రక్ట్ చేస్తే అక్కడ కూడా పనిషబుల్ అవుతారు. ఏదైనా ప్రొఫెషన్ ఉందనుకోండి, వాళ్ళ ప్రొఫెషన్ ఎనీ ప్రొఫెషన్, ఎందుకంటే ఆర్టికల్ 19 మనకి రైట్ ఇస్తుంది కాబట్టి ఎనీ ప్రొఫెషన్ మనం చేసుకోవచ్చు. అలాగా మీరు ఈ ప్రొఫెషన్ చేయకూడదు అని అబ్స్ట్రక్ట్ చేయకూడదు అనమాట. కాజెస్ ఫిజికల్ హార్మ్ ఆర్ మెంటల్ ఎగోనీ టు ఎనీ మెంబర్స్ ఆన్ అలిగేషన్ ఆఫ్ ప్రాక్టీసింగ్ విచ్ క్రాఫ్ట్ ఆర్ బీయింగ్ విచ్. అంటే మీరు చేతబడులు చేసేస్తున్నారు మా మీద అని వాళ్ళకి అలిగేషన్స్ పెట్టి వాళ్ళకి ఫిజికల్ హార్మ్ మెంటల్ ఎగోనీ అంటే మీరు ఏంటి వీడి చేతబడి చేయడం వల్ల వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లం అయ్యి వాళ్ళకి హెల్త్ పాడైపోతే వాడు చేతబడి చేశాడు అందుకే ఇలా అయిపోయారు అని అలాగా వాళ్ళని హెరాస్ చేయకూడదు అనమాట. ఫిజికల్ హార్మ్ చేయకూడదు, కొట్టడం అలా చేయకూడదు. మెంటల్ ఎగోనీ అలా చేసినా సరే పనిషబుల్. ఇంపోజెస్ ఆర్ థ్రెటన్స్ ఏ సోషల్ ఆర్ ఎకనామిక్ బాయ్కట్ ఆన్ ఎనీ పర్సన్ ఆర్ ఫ్యామిలీ ఆర్ గ్రూప్ బిలాంగింగ్ టు SC/ST. వాళ్ళకి థ్రెట్స్ ఇంపోజ్ విధించడం అనమాట. సోషల్ బాయ్కట్, ఎకనామిక్ బాయ్కట్ ఇంపోజ్ చేయకూడదు. మీకు సోషల్ బాయ్కట్, ఎకనామిక్ బాయ్కట్ చేస్తామని చెప్పకూడదు. అలా చేసినా సరే వాళ్ళు పనిషబుల్ అండర్
సెక్షన్ 3 ఆఫ్ SC/ST యాక్ట్. ఈ అఫెన్సెస్ అన్నిటికి కూడా పనిష్మెంట్ ఏంటంటే నాట్ లెస్ దాన్ 6 months బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 5 years అండ్ ఆల్సో ఫైన్. ఇక్కడ SC/ST యాక్ట్లో ఏంటంటే ఫైన్తో ఇంప్రిజన్మెంట్తో పాటు ఫైన్ కూడా ఉంటుందన్నమాట. Subsection 2. Whoever not being a member of SC/ST gives fabricating false evidence, intending thereby to cause or knowing to be likely that he will thereby to cause any member of SC/ST. అంటే ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ ఇచ్చారు, ఎందుకంటే వీళ్ళు SC/ST మెంబర్స్ని పనిషబుల్ చేయాలి అని. అలాంటి సిచ్యువేషన్లో ఆ SC/ST పర్సన్ని కన్విక్టెడ్ అన్ అఫెన్స్ which is capital by law for time being in force and shall. అలా ఇలా ఫ్యాబ్రికేటింగ్ ఎవిడెన్స్ ఇవ్వడం వల్ల SC/ST పర్సన్ని కన్విక్ట్ చేసింది అనుకోండి కోర్టు, విత్ డెత్ పెనాల్టీ ఇంపోజ్ చేస్తే ఆ పర్సన్కి ఫ్యాబ్రికేటింగ్ ఎవిడెన్స్ ఇచ్చే వాళ్ళకి లైఫ్ ప్లస్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇస్తారు. ఒకవేళ ఇఫ్ ఇన్నోసెంట్ పర్సన్ కన్విక్టెడ్, డెత్ పెనాల్టీ ఇచ్చేసారు and also convicted and executed in consequence of such fabricating false evidence. కన్విక్షన్ ఇచ్చేసారు, కన్విక్షన్ని ఎగ్జిక్యూషన్ చేస్తారు, అంటే డెత్ సెంటెన్స్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే ఫ్యాబ్రికేటింగ్ ఎవిడెన్స్ ఇచ్చే వాళ్ళకి కూడా డెత్ సెంటెన్స్ ఇస్తారు. గివ్స్ ఫ్యాబ్రికేటింగ్ ఎవిడెన్స్ ఒకవేళ డెత్ ఫ్యాబ్రికేటింగ్ ఎవిడెన్స్ ఇవ్వటం వల్ల 7 years ఆర్ మోర్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినట్లయితే ఈ ఫ్యాబ్రికేటింగ్ ఎవిడెన్స్ ఇచ్చే వ్యక్తి ఫ్యాబ్రికేటింగ్ ఎవిడెన్స్ ఇవ్వటం వల్ల కన్విక్షన్ అనేది 7 years ఆర్ మోర్ ఉన్నట్లయితే ఆ ఫ్యాబ్రికేటింగ్ ఎవిడెన్స్ ఇచ్చే పర్సన్కి shall be not less than 6 months but which may extend to 7 years and also fine అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా commits mischief by fire or any explosive substance intending to cause or knowing to be likely that he will thereby cause damage to any property belonging to SC/ST. Mischief by fire or explosive substance ద్వారా SC/ST పీపుల్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినట్లయితే వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దెన్ 6 months బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years అండ్ ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇలా మిస్చీఫ్ అదేంటి కాజ్ డ్యామేజ్ టు ద ప్రాపర్టీ, కానీ ఒకవేళ మిస్చీఫ్ బై ఫైర్ ఆర్ ఎనీ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ వల్ల డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనీ బిల్డింగ్ దట్ ఈస్ ఆర్డినరీలీ యూస్ ఫర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆర్ ప్లేస్ ఫర్ హ్యూమన్ డ్వెల్లింగ్ ఆర్ టు ప్లేస్ ఆఫ్ కస్టడీ ఆఫ్ ప్రాపర్టీ ఉందనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్. ఓన్లీ ప్రాపర్టీ డెస్ట్రాయ్ చేస్తే మిస్చీఫ్ వల్ల అది మినిమం 6 months మ్యాక్సిమం 7 years ప్లస్ ఫైన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఆ డిస్ట్రక్షన్ అనేది ఆ బిల్డింగ్ ఏంటంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్ అయినా ప్లేస్ ఆఫ్ హ్యూమన్ డ్వెల్లింగ్ అయినా ఆర్ కస్టడీ ఆఫ్ ప్రాపర్టీలో ఉన్నట్లయితే, అలాంటి దేనికి చేసినట్లయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇంకా కమిట్స్ ఎనీ అఫెన్స్ అండర్ IPC పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 10 years ఆర్ మోర్ ఉన్నట్లయితే against person or property knowing that such person belongs to SC/ST, అంటే IPC అఫెన్స్ లో 10 years or more అఫెన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో అఫెన్సెస్ అగైనెస్ట్ అఫెన్సెస్ అగైనెస్ట్ పర్సన్ ఆర్ ప్రాపర్టీ అయినట్లయితే, అండ్ ఆల్సో ద అక్యూజ్ నోస్ దట్ ప్రాపర్టీ దట్ పర్సన్ బిలాంగ్స్ టు SC/ST అయినట్లయితే పనిష్మెంట్ లైఫ్ ప్లస్ ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, కమిట్స్ ఎనీ అఫెన్స్ స్పెసిఫైడ్ ఇన్ ద షెడ్యూల్. ఇక్కడ షెడ్యూల్లో ఇచ్చారనమాట. ఆ షెడ్యూల్లో ఇచ్చే అఫెన్సెస్ ఏమైనా ఉంటే షల్ బి పనిషబుల్ అండర్ సచ్ అఫెన్స్ అండ్ ఆల్సో ఫైన్. ఒకవేళ ఐపీసీలో ఫైన్ అనేది లేకపోయినా సరే ఇందులో
ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఆఫెన్స్ తో పాటు ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తారు. నెక్స్ట్, knowing or having reason to believe that an offence has been committed under Chapter 2 causes disappearance of evidence with intention to screen the offender from legal punishment and with intention to give false evidence. అంటే అఫెన్స్ చేస్తారు కదా, నోయింగ్ ఆర్ హ్యావింగ్ రీజన్ టు బిలీవ్ దట్ డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ చేయడానికైనా లేకపోతే ఫాల్స్ ఎవిడెన్స్ ఇవ్వడానికైనా ట్రై చేసినట్లయితే దే ఆర్ పనిషబుల్ విత్ పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఫర్ దట్ అఫెన్స్. ఏ అఫెన్స్ చేశారో ఆ అఫెన్స్కి ఎంత పనిష్మెంట్ అంత ఇస్తారనమాట. డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ చేసినా లేకపోతే ఇంటెన్షన్ టు గివ్ ఫాల్స్ ఎవిడెన్స్ చేసినా అఫెన్స్కి ఎంత పనిష్మెంట్ దానికి కూడా అంతే పనిష్మెంట్ ఉంటుంది. Being public servant commits any offence under Section 3 shall be punishable not less than 1 year but which may extend to punishment provided for that offence. ఇక్కడ జనరల్గా మినిమం పనిష్మెంట్ అనేది 6 months ఉంటుంది, కానీ అది ఒకవేళ పబ్లిక్ సర్వెంట్ చేసినట్లయితే మినిమం 1 year ఉంటుంది అనమాట. మ్యాక్సిమం డిపెండ్ అపాన్ ద అఫెన్స్. Okay, now Section 4, punishment for neglect duties. Whoever being a public servant but not being a member of SC/ST willfully neglects his duties requires to perform by him under this act and rules made thereunder shall be punishable with minimum 6 months to 1 year. అంటే ఎవరైనా వాళ్ళకి పబ్లిక్ సర్వెంట్ చేయవలసిన డ్యూటీస్ ఏమైనా చేయకపోతే దట్ పబ్లిక్ సర్వెంట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు SC/ST అయినట్లయితే పనిషబుల్ విత్ నాట్ లెస్ దెన్ 6 months బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 year అనమాట. డ్యూటీస్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అండర్ సెక్షన్ 4 subsection 1 షల్ ఇన్క్లూడ్. పబ్లిక్ సర్వెంట్ డ్యూటీస్ ఏంటంటే టు రీడ్ అవుట్ టు an informant the information given orally and reduced to writing by officer in charge of police station before taking the signature of informant. ఒకవేళ ఇన్ఫార్మెంట్ ఓరల్గా ఇచ్చినట్లయితే దాన్ని రిటర్న్గా రాసి తర్వాత సిగ్నేచర్ తీసుకునే ముందే ఏంటి ఇన్ఫార్మెంట్కి చెప్పాలన్నమాట. రీడౌట్ చేయాలి, వినిపించాలి. అదే ఏం రాశాడు, ఏంటి రెడ్యూస్ చేశాడు, రైటింగ్లో ఏం రాశారో దాన్ని ఒకసారి చదివి వినిపించిన తర్వాత అప్పుడు సిగ్నేచర్ అనేది తీసుకోవాలి ఇన్ఫార్మెంట్ నుండి. To register a complaint or an FIR under this Act and other relevant provisions and to register it under appropriate sections under this Act. FIR ఇచ్చేటప్పుడు రిజిస్టర్ చేయాలి అండ్ రెలవెంట్ ప్రొవిజన్స్ ఏమున్నాయో వాటిని బేస్ చేసుకొని ఇన్కార్పొరేట్ చేయాలన్నమాట FIR. To furnish a copy of informant so recorded forthwith to the informant. కాపీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకటి ఇన్ఫార్మెంట్కి ఇవ్వాలి. టు రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ విక్టిమ్స్ అండ్ విట్నెసెస్. అంటే మనకి జనరల్గా 161 స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో అలాగా స్టేట్మెంట్స్ ఆఫ్ ద విక్టిమ్స్ అండ్ విట్నెసెస్ రికార్డ్ చేయాలి. టు కండక్ట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫైల్ ఛార్జ్ షీట్ ఇన్ స్పెషల్ కోర్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్ట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days అండ్ టు ఎక్స్ప్లెయిన్ ద డిలే ఇఫ్ ఎనీ ఇన్ రైటింగ్. జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అండ్ ఛార్జ్ షీట్ రెండు కూడాను 60 days లోపు కంప్లీట్ అయిపోవాలి. ఒకవేళ డిలే అయితే ఇన్ రైటింగ్లో చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. టు కరెక్ట్లీ ప్రిపేర్, ఫ్రేమ్ అండ్ ట్రాన్స్లేట్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ ఎలక్ట్రానిక్ రికార్డ్. అంటే డాక్యుమెంట్స్ ఏమైనా ఆర్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఏమైనా ఉంటే ఏదైనా నెసరీ ఉంటే ట్రాన్స్లేషన్ అనేది కూడా చేయాలి. టు పర్ఫార్మ్ ఎనీ అదర్ డ్యూటీ ఇన్ దిస్ యాక్ట్ ఆర్ ద రూల్స్ మేడ్ దేర్ అండర్. ఇంకా ఇవే కాకుండా మనకి యాక్ట్లోన ఇంకా రూల్స్లో ఏమైనా మెన్షన్ చేస్తే అవి అన్నీ కూడా పబ్లిక్ సర్వెంట్ అనేది వ్యక్తి ప్రాపర్గాను చేయాలన్నమాట. ప్రొవైడెడ్ దట్ ద చార్జెస్ ఇన్ దిస్ రిగార్డ్ against public servant shall be booked on recommendation of an administrative inquiry. అంటే ఈ పర్సన్ మీద, పబ్లిక్ సర్వెంట్ మీద
ఏంటి చార్జెస్ అవనేవి బుక్ చేయాలి అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాలి, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ కాబట్టి. The next one, the cognizance in respect of dereliction of duty referred under section 4 subsection 2 by public servant shall be taken by special court or exclusive special court, shall give direction for penal proceedings against such public servant. ఈ పబ్లిక్ సర్వెంట్ మీద యాక్షన్ తీసుకోవాలంటే స్పెషల్ కోర్ట్ ఆర్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ కోర్టే కాగ్నిజెన్స్ తీసుకొని కాగ్నిజెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోవాలన్నమాట. సెక్షన్ 5 enhance punishment for subsequent conviction. Already punished under chapter 2 is convicted for second offense or of any subsequent second offense not less than 1 year but which may extend to punishment provided for that offense. అంటే enhancement of punishments for subsequent conviction. అంటే ఫస్ట్ టైం అయితే మినిమం అనేది 6 months ఉంటుంది మినిమం పనిష్మెంట్. అంటే సబ్సిక్వెంట్ నుండి అంటే సెకండ్ ఆర్ సబ్సిక్వెంట్ ఆర్ థర్డ్ టైం కూడాను చాప్టర్ 2లో ఉన్న అఫెన్సెస్ చేసినట్లయితే అతనికి మినిమం పనిష్మెంట్ అనేది 1 year అవుతుంది. మ్యాక్సిమం అనేది ఆ ప్రొవిజన్లో ఇచ్చే బట్టి ఉంటుంది అనమాట. సెక్షన్ 6 అప్లికేషన్ ఆఫ్ సర్టెన్ ప్రొవిజన్స్ ఆఫ్ ఐపీసీ. అంటే అన్నీ కూడా ఈ ఎనాక్ట్మెంట్లో లేవు కాబట్టి కొన్ని ఐపీసీలో ప్రొవిజన్స్ కూడా అప్లై అవుతాయి అనమాట. సబ్జెక్ట్ టు అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. సెక్షన్ 34 అంటే కామన్ ఇంటెన్షన్. చాప్టర్ 3 పనిష్మెంట్స్. చాప్టర్ 4 జనరల్ ఎక్సెప్షన్స్. చాప్టర్ 5 అబెట్మెంట్. చాప్టర్ 5A క్రిమినల్ కాన్స్పిరసీ. ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లై అవుతాయి అనమాట. ఇంకా సెక్షన్ 149 కామన్ ఇంటెన్షన్ కామన్ ఆబ్జెక్ట్. అండ్ చాప్టర్ 23 ఆఫ్ ఐపీసీ అటెంప్ట్. ఇవి కూడా అప్లై అవుతాయి SC/ST యాక్ట్. shall so far as may be apply for purposes of SC/ST Act as they apply for purposes of IPC. Okay, section 8 presumption as to offense. In a prosecution for an offense under chapter 2, if it is provided that అంటే చాప్టర్ 2లో ఏదైనా ప్రాసిక్యూషన్ అవుతుందనుకో, the accused rendered any financial assistance in relation to an offense committed by a person accused of or reasonably suspected of committing an offense under under chapter 2, the special court shall presume unless contrary proved. అంటే చాప్టర్ 2లో ఉన్న అఫెన్సెస్కి ఎవరైనా అఫెన్స్ కమిట్ చేసే వాళ్ళకైనా ఆల్ రీజనబుల్లీ కమిటింగ్ అండ్ అఫెన్స్ చేసే వాళ్ళకి ఎవరైనా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే వాడు కూడా ఈ అఫెన్స్ చేసినట్టే అని కోర్ట్ ప్రెజ్యూమ్ చేస్తుంది అనమాట. అంటే ఈ అఫెన్స్ చేయడానికి అబెట్ చేస్తుంది అనమాట. అన్లెస్ కంట్రీ సచ్ పర్సన్ హ్యాస్ అబెటెడ్ ద అఫెన్స్. అంటే అబెటెడ్ పర్సన్ కూడా సేమ్ పనిష్మెంటే ఉంటుంది యాక్ట్లో. అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేసినట్లయితే ఒకవేళ అఫెన్స్ కమిట్ చేసే వాళ్ళకి లేదా రీజనబుల్లీ సస్పెక్టెడ్ టు కమిట్ దట్ అఫెన్స్ చేసే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినట్లయితే హీఈస్ అబెట్టింగ్ దట్ అఫెన్స్ అని కోర్ట్ ప్రెజ్యూమ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కమిటింగ్ an offense under chapter 2. It is proved that offense committing was a sequel to an existing dispute relating to land or any other matter. It shall presume that the offense was committed in furtherance of common intention or in prosecution of common object. అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఎవరైనా అఫెన్స్ చేస్తున్నట్లయితే ఏంటి కామన్ ఇంటెన్షన్ ఆర్ కామన్ ఆబ్జెక్ట్ ఉందని కోర్ట్ ప్రెజ్యూమ్ చేస్తుంది అనమాట. అక్యూజ్డ్ పర్సన్ was having personal knowledge of the victim or his family, the court shall presume that the accused was aware of the caste or tribal identity of the victim unless the contrary is proved. అంటే ఇది 2015లో యాడ్ చేశారనమాట.
అక్యూజ్ కి ఒకవేళ పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ ద విక్టిమ్ ఆర్ ఫ్యామిలీ ఉన్నట్లయితే అక్యూజ్ పర్సన్ తన క్యాస్ట్ ఆర్ ట్రైబల్ ఐడెంటిటీ గురించి తెలుసు అని కోర్ట్ ప్రెజ్యూమ్ చేస్తుంది. అంటే ప్రెజంప్షన్స్ అన్నమాట. accused or dependents or his family, sorry, victim or his family accused person తెలిసినట్లయితే వాళ్ళకి accused person కి వాళ్ళ క్యాస్ట్ ఆర్ ఐడెంటిటీ తెలిసినట్టే కోర్ట్ ప్రెజ్యూమ్ చేస్తుంది. గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కామన్ ఇంటెన్షన్, కామన్ నాలెడ్జ్ ఆర్ కామన్ ఆబ్జెక్ట్ ఉన్నదే అని కోర్ట్ ప్రెజ్యూమ్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద ఎస్సీ అఫెన్స్ చేసే వాళ్ళకైనా రీజనబుల్లీ సస్పెక్టెడ్ అఫెన్స్ చేసే వాళ్ళకి చేసినట్లయితే అబెట్మెంట్ చేస్తున్నట్టు కోర్ట్ ప్రెజ్యూమ్ చేస్తుంది అనమాట. సెక్షన్ 16 పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ టు ఇంపోజ్ కలెక్టివ్ ఫైన్. ద ప్రొవిజన్ అండర్ సెక్షన్ 10A of Protection of Civil Rights Act 1955 shall, so far as may be, apply for purpose of imposing and realization of collective fine and for all other matters connected under this act. Collective fine అనేది ఇంపోజ్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ పవర్ ఉందన్నమాట. అంటే సెక్షన్ 10A ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్స్ లో మెన్షన్ చేసింటారు. అది 10A ఆఫ్ సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ and section 16 are interlinked provisions. Section 17 preventive action should be taken by the law and order machinery. A district magistrate or subdivisional magistrate or any executive magistrate or any police officer not below the rank of superintendent of police, deputy superintendent of police may on receiving information and after such inquiry as may think necessary as reason to believe that a person or group of persons not belonging to SC residing in or frequently likely to commit an offence or threaten to commit an offence under this act and is of opinion that sufficient ground for proceeding declares such area to be an area prone to atrocity and to take necessary action for keeping peace and good behavior and maintain public order and tranquility and may take preventive actions. అంటే ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎవరికి అథారిటీ ఉందంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డిఎస్పి. ఎప్పుడు తీసుకుంటారంటే ఆఫ్టర్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆఫ్టర్ ఎంక్వైరీ అయిన తర్వాత. అండ్ ఆల్సో ఇది ఎవరు చేస్తున్నారు అంటే నాట్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ, నాట్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళు చేస్తున్నారు. రిసైడింగ్ ఇన్ ఆర్ ఇన్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ప్లేస్ విత్ ఇన్ ద లోకల్ లిమిట్స్ లైక్లీ టు కమిట్ అన్ అఫెన్స్. వాళ్ళు ఈ పర్టికులర్ ఏరియాలో లైక్లీ టు కమిట్ అన్ అఫెన్స్ ఆర్ హ్యాస్ థ్రెటెన్ టు కమిట్ అన్ అఫెన్స్. అంటే ఇది ప్రివెంటివ్ యాక్షన్ అనమాట. ఇంకా చేస్తారనుకునేటప్పుడైనా లేకపోతే అఫెన్స్ చేస్తారనే థ్రెట్ ఉన్నప్పుడైనా an opinion and is of opinion that there is sufficient ground to proceed. Court ఈ లా అండ్ ఆర్డర్ మెషినరీ ఒపీనియన్కి వచ్చిందనమాట దట్ ఇట్ ఈస్ సఫిషియంట్ గ్రౌండ్ ఫర్ ప్రొసీడింగ్ వెళ్ళొచ్చు అని. డిక్లేర్ సచ్ ఏరియా టు బి ఏరియా ప్రోన్ టు అట్రాసిటీస్ అని డిక్లేర్ చేస్తుంది అనమాట. And take necessary action for keeping peace and good behavior and maintain public order and tranquility in that locality. For preventive action. And provisions of Chapter 8 of Offences Against Public Tranquility and Chapter 10 of Contempt of Lawful Authority of Public Servant and Chapter 11 of False Evidence or Offences Against Public Justice shall as far as may be applied for purposes of section 17 subsection 2. అంటే ఏదైనా ఏరియా ప్రోన్
2 అట్రాసిటీస్ గా డిక్లేర్ చేయాలి అనేటప్పుడు చాప్టర్ 8, చాప్టర్ 10 అండ్ చాప్టర్ 11 ఆఫ్ సిఆర్పిసి కూడా అప్లై చేస్తారు. సెక్షన్ 19, సెక్షన్ 360 of CRPC are provisions of Probation of Offenders Act not to apply to persons guilty of an offence under this act. అంటే ఏంటి, ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అయినా లేకపోతే 360 అంటే అడ్మానిషన్ ఇచ్చేసి పంపించడం అలాంటివి ఈ యాక్ట్కి అప్లై అవ్వవు. బట్ ఏంటి, ఒకవేళ బిలో ద ఏజ్ ఆఫ్ 18 years వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో 360 of CRPC ఆర్ ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ అప్లై అవుతుంది. 360 of CRPC and Probation of Offenders Act shall not apply any person above the age of 18 years who is found guilty of having committed an offence under this act. Above 18 years unte 360 of CRPC and Probation of Offenders Act apply avvu. Less than 18 years unte apply avutundannamata. Section 20, Act to override other laws. Other laws తో ఏమీ సంబంధం లేదన్నమాట. ఓకే, ఇంకా మనకి ఇక్కడ సెక్షన్ 357 సిఆర్పిసి ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. విక్టిమ్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో కన్విక్షన్ ఇచ్చారనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో కాంపెన్సేషన్ అనేది విక్టిమ్కి మాత్రం మ్యాండేటరీగా ఇవ్వాలి. 357 subsection 1, if fine is part of sentence, out of fine some compensation is given to the victim. Fine part of the sentence lo unte fine amount lo compensation కొంత అమౌంట్ ఇవ్వాలి, either full or part. Subsection 3 of section 357, if fine is not part of the sentence, then in addition to imprisonment compensation can be granted. Fine part of the sentence కాకపోతే కాంపన్సేషన్ అనేది సపరేట్గా ఇవ్వాలి. సెక్షన్ 357A, విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్. ఈవెన్ ఇన్ కేస్ ends in acquittal or discharge, if the court finds the victim needs rehabilitation, it can recommend legal service authority to award compensation. ఒకవేళ కేసు ends with acquittal or discharge అయినా సరేను, విక్టిమ్కి కాంపన్సేషన్ అనేది నెసరీ అని ఫర్ రీహాబిలిటేషన్ అవసరం అని అనుకుంటే రికమెండ్ చేస్తుంది అనమాట కోర్టు టు లీగల్ సర్వీస్ అథారిటీ టు అవార్డ్ కాంపన్సేషన్ అని. ఇఫ్ ప్రైవేట్ కంప్లైంట్ అండర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్, విక్టిమ్ హ్యాస్ టు బి హర్డ్ అండ్ కాంపన్సేషన్ అండర్ సెక్షన్ 357 అండ్ 357A ఆఫ్ సిఆర్పిసి అప్లై అవుతుంది అనమాట. విక్టిమ్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఆన్ కన్విక్షన్ హ్యాస్ టు అవార్డ్ కాంపన్సేషన్. కన్విక్షన్ ఇచ్చారనుకోండి, కంపల్సరీగా కాంపన్సేషన్ అనేది ఇవ్వాలి. 357A, కన్విక్షన్ నాట్ సఫిషియంట్ కాంపన్సేషన్. ఓకే, ఒకవేళ కన్విక్షన్ ఇచ్చినా సరే కాంపన్సేషన్ సఫిషియంట్గా లేదనుకోండి, అండర్ 357 రికమెండేషన్ టు లీగల్ సర్వీస్ అథారిటీ ఫర్ అడిషనల్ కాంపన్సేషన్. కన్విక్షన్ ఇచ్చారు, కాంపన్సేషన్ ఇచ్చారు, కానీ సఫిషియంట్గా లేకపోతే అగైన్ రికమెండేషన్ ఫర్ అడిషనల్ కాంపన్సేషన్ టు లీగల్ సర్వీస్ అథారిటీ. ఇలా అనమాట. ఒకవేళ 357లో ఎస్సీ ఎస్టీ యాక్ట్లో విక్టిమ్కి మ్యాండేటరీగా కాంపన్సేషన్ అనేది ఇవ్వాలన్నమాట. థ్యాంక్ యూ.